गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। ముద్గోదనాసక్త చిత్త శ్రీ ముద్గోదనాసక్త చిత్తాయే నమః. మనము ఏం చెప్పుకుంటున్నాము? షట్చక్రాలు విశుద్ధ చక్రం నుంచి చెప్తున్నారు ఇక్కడ. విశుద్ధ చక్రం నుంచి మూలాధారం వద్దకు వచ్చి మళ్ళీ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి అప్పుడు సహస్రారానికి వెళ్ళమంటున్నారు. ఎందుకని అంటే ఆ, ఆ విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం వరకు, ఆజ్ఞా చక్రం కింద కాలానికి బంధింపబడిన స్థితి, ఆజ్ఞా చక్రం పైన కాలాతీత స్థితి. అంటే టైము స్పేస్ డిస్టెన్స్ ఉండదు ఆజ్ఞా చక్రం పైన. ఆజ్ఞా చక్రం కిందే అన్ని ఉంటాయి. అది కూడా విశుద్ధి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విశుద్ధికి ఆజ్ఞకి మధ్యలో మనం ఆ జంప్ చేయటానికి ఆ కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి జంప్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అంటే కష్టపడటం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఆ కొన్ని కొంత సమయం పడుతుంది అనుకుందాం. కష్టపడాలంటే ఏదో ఆ విపరీతంగా సాధనలు చేసేసో, లేకపోతే ప్రాణాయామాలు చేసో, లేకపోతే క్రియాయోగ అక్కడ దీక్షలు తీసి ఇక్కడ అంతా అంటే అలి అలసిపోయి పడిపోవడం వేరు. అలసిపోయి పని చేస్తూ చేస్తూ చదువుతూ చదువుతూ సాధన చేస్తూ లేదా ఇతరులకు సేవ చేస్తూ పడిపోవడం వేరు. కష్టపడి 24 గంటలు ఇదే పనిలో ఉండి నేను ఎట్లయినా సరే ఈరోజు సచక్ర జాగరణ జరిగిపోవాలి అనే ఆ తీరని కోరికతో మాత్రము అది చాలా సటిల్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఏంటంటే 100% ఎఫర్ట్ పెట్టాలి. పెడుతూ మన నిత్య జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మన శరీర ఆరోగ్యం చూసుకోవాలి. అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న ధనాన్ని అంశదానము, ప్రతిభాదానము, సమయదానం ఇస్తూ ఉండాలి. చుట్టుపక్కల మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, నైబర్స్ వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ సాధన చేయాలి. అలా కాదు నేను సెక్లూడ్ అయిపోతాను, ఏకంగా ఉండిపోతాను, ఒక్కడనే కూర్చొని నేను సాధనలు చేసేస్తాను, అచీవ్ చేసేస్తాను అంటే అప్పుడు అది ఆ, కాలాతీత స్థితికి తీసుకెళ్ళదు. కాలాతీత స్థితికి వెళ్ళాలి అంటే బ్యాలెన్సింగ్ గా ఉండాలి. మనకి పురాణాల్లో చాలా కథలు చెప్తారు. ఆ, నారదుడు నారదుడికి విష్ణువు నీలా నీలాంటి భక్తుడు ఒకడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి చూసిరా అంటే ఒక కథలా చెప్తారు. ఒక రైతు పొద్దున్నే లేచి ఓం నమో నారాయణాయ అంటాడు. రోజంతా ఆయన తన పొలం పనులు చేసుకుంటాడు. సాయంత్రం పడుకోబోయే ముందు ఓం నమో నారాయణ అంటాడు, అంతే. ఈ డే టైమ్ తన పొలం పనులు, తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, తన యొక్క నైబర్స్ నుంచి అతను చేసే పనులు కానీ అవన్నీ నిత్య జీవితం అనుకోండి. దాన్ని కూడా అతను భావనతో చేస్తాడు. అంటే బాధగా చేయడు. అందుకని ఏమైంది, 24 గంటలు నారాయణ ఉపాసన అయిపోయింది అనమాట. నారదుడు కూడా ఓహో, ఇటువంటి భక్తి కూడా నాకు తెలిసేటట్టు చేశాడు స్వామి అనుకొని ఆయనకి నమస్కారం చేసుకుంటాడు. అలా మనము అంటే నిత్య జీవితాన్ని మనము అసహించుకోవద్దు. మనం ఉన్న పొజిషన్ని అసలు అసహించుకోవద్దు. ఏదో చిన్న చిన్న ఆ, తక్కువలు ఎక్కువలు ఉంటాయి. నాకు ఇలా ఎందుకయింది, ఇలాగే ఎందుకయింది, నేను ఏమైనా తప్పు చేశానా, మా పిల్లలు ఏమైనా తప్పు చేశారా, ఏమీ వద్దు. మనం ఎలా ఉన్నామో అదే కరెక్ట్. ఎలా ఉన్నా కూడా మనకి లలితా సహస్రనామం మీద ధ్యాస కలిగింది కాబట్టి అమ్మ మనల్ని 100% మానిటరింగ్ చేస్తుంది కాబట్టి అమ్మ మనం ఎలా ఉన్నామో అలా కరెక్టే, అలా అది కరెక్టే. అంటే ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే అని మాస్టర్ చెప్తుంటారు కదా, అదే మాట చెప్తున్నారు అన్నమాట. ఇక దాంట్లో గ్రోత్ కావాలని కూడా అమ్మని అడగడానికి తప్పు లేదు. పిల్లలకి 10 సంవత్సరాలుగా ఉద్యోగం లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, అడగచ్చు, తప్పేం లేదు, అడగండి. కానీ
అదే ధ్యాసతో ఉండి దిగులు పడద్దు. ఎందుకంటే మనము అమ్మ యొక్క సంరక్షణలో ఉన్నాము, గురువు యొక్క సంరక్షణలో ఉన్నాము. మొత్తము గురువు యొక్క పాదాల దగ్గర, అమ్మ యొక్క పాదాల దగ్గర వదిలేసి మనము హాయిగా ఉండొచ్చు. ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. ఏది ప్రయత్నం లేకుండా ఏది జరగదు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇటు పిల్లల ఉద్యోగాల విషయమైనా, పెళ్ళిళ్ళ విషయమైనా, ఆరోగ్య విషయమైనా, తల్లిదండ్రుల విషయాలైనా, చుట్టుపక్కల వాళ్ళ విషయాలైనా మన పని మాత్రం మనం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ నవరాత్రులు, షట్చక్ర జాగరణ, ఈ మనం ఇవ్వాల్సిన ప్రసాదాలు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వగలిగే ప్రసాదము, ఆ బిడ్డ యొక్క గ్రోత్, ఒకటో నెల, రెండో నెల, మూడో నెల, ఇవి చర్చించుకుంటున్నాం కాబట్టి మనము అన్ని విషయాల్ని మనము జాగ్రత్తగా ఆ, అవగాహన చేసుకోవటం మంచిది. అంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనకి ఇటువంటి అద్భుతమైన వాతావరణంలో మనం జన్మ తీసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏం చేసినా సేవ సేవా తత్పరతతో ఏది చేసినా అపురూపం అవుతుంది. కొన్ని తరాల వరకు మన గురించి చెప్పుకుంటారు. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు. అంటే చాలా మంది అనుకుంటారు కలికాలంలో అనవసరంగా పుట్టాము, ఇంకొక 500 సంవత్సరాల ముందు పుట్టాల్సింది, ఇంకొక 500 సంవత్సరాల తర్వాత పుట్టాల్సింది. కానీ మనము డిసైడ్ చేసుకొని గురువుతో సంప్రదింపులు చేసుకొని ఈ తల్లిదండ్రుల్ని, ఈ ఈ వాతావరణాన్ని, ఇటువంటి విషయాల మధ్యలో మనమే డిసైడ్ చేసుకొని పుట్టాము అనేది మనకి బాగా అర్థం అవ్వాల్సిన విషయం. మరి మనమే డిసైడ్ చేసుకొని పుట్టి మనల్ని మనం ఇబ్బందిగా ఆలోచించుకోవడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు సహజమే అని అనుకుంటూ, ఈ సహజమైన ఈ పరిస్థితుల్లో కూడా మనము ఎఫర్ట్లెస్ గా, హాయిగా, ఆనందంగా మనం గురువుల కార్యక్రమాలు, మన భౌతిక జీవితాన్ని ఆ, దైవీ చేతనత్వంతో లింకప్ చేసుకోవడం, జీవన్ దేవత సాధన చేయటం, ఇది మన కర్తవ్యం. అందుకనే ముద్గోజనాసక్త చిత్త. ముద్గోజనం అంటే తల్లికి చాలా ప్రీతిట. పెసరపప్పుతో వండిన అన్నం. ఇప్పుడు పెసరపప్పు అంటే ముంగ్దాల్ అనొచ్చా? ముంగ్దాలే కదా పెసరపప్పు. ఈ మహారాష్ట్ర అటువైపు కిచిడి కిచిడి చేస్తారు. అది ఇది ఒకటేనా? కిచిడి అవునండి. అంతే కదా అవునండి. పెసర. ఉమ్, కిచిడి అంటే కిచిడి వాళ్ళ కిచిడి అంటారు. మా వాళ్ళు సగ్గుబియ్యంతో వచ్చేసి చేస్తారండి. ముందర కిచిడికిలా ఉంటారు. వేరే వేరే సగ్గుబియ్యం. పప్పుతో కూడా చేస్తారు. సగ్గు బియ్యంతో కూడా పెస్- చేస్తారు. మామూలుగా రైస్, పెసలు కూడా పసు వేస్తారు. పసలు వేసి రకరకాలుగా చేస్తారు. అంటే ఆ మనకి లలితా సహస్రనామంలో చెప్పబడిన అన్ని మామూలు జనాల వరకు వచ్చేసింది. చాలా మందికి తెలియదు. ఇప్పుడు పులిహోర చేసుకుంటున్నాము. అది పులిహోర ఆ లలితా సహస్రనామంలో చెప్పబడింది అనే విషయం తెలియదు చాలా మందికి. పెసరపప్పు అన్నం చేసుకుంటాము, అది చెప్పబడింది అని తెలియదు. దద్దోజనం చేసుకుంటాం, పెరుగన్నము ఒక మంచి బ్రహ్మాండమైన ఇదిగా తింటాం. అందులో తాళింపు వేసి, అల్లం ముక్కలు వేసి, ఇప్పుడు అది పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో కూడా పెద్ద ఐటమ్ గా తయారవుతుంది. చద్దన్నంతో పెరుగన్నం చేసిన ఐటమ్ కూడా 5 స్టార్ హోటల్స్ లో చాలా గొప్పగా ఇస్తున్నారు. ఉల్లిపాయలు, పక్కన ఉల్లిపాయ పెట్టి మరీ తినేవాళ్ళు మన పెద్దవాళ్ళు. కాబట్టి రైస్ అనేది ఇక్కడ చెప్పబడి ఉంది కాబట్టి అది కామన్. అంటే మన భారతీయత గొప్పతనం అది. రోటీలు తినే రోటీలు మాత్రమే తినే ఆ, దక్షిణ భారతీయులు కూడా ఈ ఆ, కిచిడి అనేది అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ గా ఒక ఐటమ్ లాగా చేసుకుంటారు. అంటే ఒక మంచి ఐటమ్ లాగా చేసుకుంటారు. అది కూడా తినొచ్చు అన్నట్టుగా. కాబట్టి అటువంటి అద్భుతమైన భారతీయ సాంప్రదాయంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు. సుశాలి తండులం ప్రస్థం తదర్థముద్గభిన్నకం చతుఫలం గుణం ప్రోక్తం తన్మానం నారికేళకం ముష్టిమాత్రం మరీచం స్యాత్ తదర్థం సైంధవం రజః. సైంధవం అనే పదం వాడారండి ఇక్కడ చాలా క్లియర్ గా. అంటే ఇది ఆ, శ్లోకంలో చెప్తున్నారు. తదర్థం జీరకం విద్యాత్ కుడపం గోఘృతం విదుః.
గోఘృతము, గోవుకు సంబంధించింది వాడాలి. గోక్షీరేణ మళ్ళీ గో యొక్క పాలు. స్వమాత్రేణ సంయోజ్య కమలాననే మందాగ్ని పచన. ఆ శ్లోకం మధ్యలో కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ చదువుదాం. సుశాలి తండులం ప్రస్థం తదత్ తదర్థ ముద్గవిన్నకం చతుఃఫలం గుడం ప్రోక్తం తన్మానం నారికేళకం ముష్టిమాత్రం మరీచం స్యాత్ తదర్థం సైంధవం రజః తదర్థం జీరకం విద్యాత్ కుడపం గోఘృతం విదుః గోక్షీరేణ స్వమాత్రేణ సంయోజ్య కమలాననే మందాగ్ని వచనాదేవ సిద్ధాన్నం ఇదం ఉత్తమం. దీన్ని సిద్ధాన్నం అని కూడా అంటారట. అంటే సిద్ధ అనే పదం దేనికి వస్తుందండి? సిద్ధుడు. సిద్ధుడు అంటే మ- ఋషులకి, తర్వాత సిద్ధులు సిద్ధులు సిద్ధుల కోసం తపస్సు చేసేవాళ్ళు. ఆ పదము వాళ్ళకి వర్తిస్తుంది. సిద్ధులు సాధ్యులు అనే పదము ఋషులతో సమానమైన వ్యక్తులు సిద్ధులు సాధ్యులు అనేవాళ్ళు. ఉం? చాలా విశిష్టమైన అన్నం అని చెప్తున్నారు. ఇది ఎలా చేయాలో చెప్తూ బియ్యంతో పెసరపప్పుని కలిపి ఉడికిస్తూ, ఇప్పుడు చెప్పిన శ్లోకం ఉంది చూసారా, దాన్ని తెలుగులో చెప్తున్నారు చూడండి. ఇందులో కొంత భాగం మళ్ళీ బెల్లం వేసి, కొబ్బరి కూర గాని ముక్కలు గాని వేసి, మిరియాలు బాగా వేసుకొని. మాతంగి మ్యూట్ పెట్టుకోంగ. ఉం, చేశాను. ఉం. సిద్ధాన్నం అని పేరు. చాలా విశిష్టమైన అన్నం. ఇది ఎలా చేయాలో చెప్తూ బియ్యంతో పెసరపప్పుని కలిపి ఉడికిస్తూ, ఇందులో కొంత భాగము మళ్ళీ బెల్లం వేసి, కొబ్బరి కూర గాని ముక్కలు గాని వేసి, మిరియాలు బాగా వేసుకొని, సైంధవ లవణము, జీలకర్ర, ఆవు నెయ్యి కూడా వేయాలట. ఇది ఉడికించేటప్పుడు ఆవు పాలు కలపాలి. ఆఖరికి మంట గురించి కూడా చెప్పారు. మందాగ్ని పచనాత్, మంట సెగ చిన్నదిగా ఉంచి చేయాలి. మంట సెగ చిన్నదిగా ఉంచడం అంటే ఏంటి? సిమ్లో పెట్టుకోవాలి. అది ఇలా చేస్తే సిద్ధాన్నం ఇదం ఉత్తమం. ఇది చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారు ఈ రెసిపీ. ఆ, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. ఈ పెసరపప్పు అన్నము లేదా కిచిడి అని మనం అనుకున్నాము, కానీ ఇందులో వేయాల్సినవి ఏమేమి చెప్పారో చాలా చక్కగా చెప్పారు. ఇలా చేసుకుంటే అది ఖచ్చితంగా మెడిసినల్ అవుతుంది. పర్టికులర్ గా కూడా ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇది ఆ, ఖచ్చితంగా పెట్టమంటున్నారు. తర్వాత సాకిన్యంబ స్వరూపిణి నమః. ఒక సాకినీదేవి అనే ఒక గొప్ప దేవత గురించి చెప్తున్నారు. మూలాధారస్థ పద్మే శృతిదళ లసితే పంచవక్త్రాం త్రినేత్రాం ధూమ్రాభాం అస్తి సంస్థాం శృణిమపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణాం బాహుదండైః సులలిత వరద పూర్వ శక్త్యున్వితాం తాం ముద్గోదనాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీం భావయామః. ఇందులో కూడా ముద్గన్నాసక్త చిత్త మొదలైన నామాలు కనబడుతున్నాయి. అప్పుడప్పుడు ఈ శ్లోకాలు దుర్వాసుడు రాసిన త్రిశక్తి శృతి, తర్వాత అక్కడి నుంచి కూడా తీసి కంపేర్ చేసి, అంటే ఈ పుస్తకం ఆయన ఇచ్చిన కమెంటరీలో కనీసము ఒక 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 భాండాగారం ఉందన్నమాట. ఆయన ఈ పుస్తకానికి ఇచ్చిన, ఈ లలితా సహస్రానికి ఇచ్చిన కమెంటరీలో ఒక పుస్తకం యొక్క కమెంటరీ రాయలు భాస్కర్ రాయల వారిని బేసిస్ గా తీసుకున్నారు. భాస్కర్ రాయల వారు సంస్కృతంలో ఇచ్చిన కమెంటరీని ఒక ఫౌండేషన్ గా తీసుకుంటూ, దుర్వాసుడు చెప్పిన లలితా సహస్రనామం యొక్క మీనింగు, అన్ని రకాల మీనింగ్లు తీసుకొని కలిపి మనకి రంగరించి ఒక అద్భుతమైన ఆవిష్కరణ మనకి ఇస్తున్నారు. వండర్ఫుల్ రీసెర్చ్ అన్నమాట. తర్వాత 521 ఆజ్ఞాచక్రాబ్జ నిలయా నుంచి 527 హాకిని రూపధారిణి వరకు 7 నామాలు
ఆజ్ఞాచక్ర స్థానం యొక్క విశేషం. ఆజ్ఞాచక్రంలో హాకినీ దేవి ఉంటుంది. ఇప్పుడు 521 దగ్గర ఉన్నాం మనం. 20 అయిపోయింది. 521 నుంచి 527 ఈరోజు డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కేవలం 7 నామాలు, 21, 22, 23, 24, 25, 26, 27, 7 నామాలు ఆజ్ఞాచక్రం గురించే చెప్తున్నారు. మనం ఆజ్ఞాచక్రం అంటే ఏదో ఒక ఆ, మనకి అది కూడా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఆజ్ఞాచక్రం దగ్గరే బొట్టు పెట్టుకోమన్నారు. ఆజ్ఞాచక్రం పైన త్రిపుండ్రాలు ధరించమన్నాడు. ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి నిలువునామాలు పెట్టుకోమన్నారు. ఏదైనా మన ఫాలభాగం అనేది ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే లేడీస్ కి కూడా పాపిట బిళ్ళ అక్కడ పెళ్ళైన వాళ్ళు అక్కడ పెట్టుకోవడం. సో ఎవ్రీథింగ్ కళ్ళ మన కళ్ళు కనుబొమ్మల దగ్గర నుంచి జుట్టు మొదల వరకు ఉన్న ఇదంతా చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఆ, ఇక్కడ ఈ ఫాలభాగం అనేది మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. అక్కడే మనము విభూతి రాసుకున్న, బొట్టు పెట్టుకున్న, నామాలు పెట్టుకున్న చక్కగా బ్రహ్మాండంగా ఆ, ఒక రకమైన భారతీయ తత్వం మనకు కనపడుతుంది. అది చాలా ఇంపార్టెంట్ గా, అందుకనే ఆ ప్లేస్ గురించి మనకి 7 నామాలు చెప్తున్నారు. జాగ్రత్తగా చూద్దాం. ఆజ్ఞాచక్రము అనే పద్మమునందు ఉన్న తల్లి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ, శ్రీ ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయ నమః. ఈవిడ సిద్ధమాత. ఈ ఆజ్ఞాచక్ర స్థానం చాలా విశేషమైనది. దీనికి త్రిపురా స్థానం అని కూడా పేరు. ఎందుకు త్రిపురా స్థానం అంటే, మనం ఏదైతే ఆజ్ఞాచక్రం అని అనుకుంటామో అక్కడే మూడో కన్ను ఉంటుంది. అమ్మవారికి, శివుడికి, వాళ్ళకి మూడో కన్ను. అంటే ఈ ఫాలభాగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆజ్ఞాచక్రం నుంచి పైన శిరస్సులో ఏముంది, బ్రెయిన్ ఉంది, ఆ పైన జుట్టు ఉంది, అంతే తప్పితే ఇంకేమి లేదు అని అనుకునే వాళ్ళకి మొత్తము బాడీ బాడీ యాక్షన్ అంతా మన బ్రెయిన్, శిరస్సు, ఈ ఆ, బుర్ర నుంచే మొత్తం పనులు జరుగుతున్నాయి. తలలోంచే కళ్ళు ఉన్నాయి, చేతులు కళ్ళు ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి, నోస్ట్రిల్ ఉంది. తల లేక తల లేని తల లేకపోతే ఏమిడ, చెయ్యి లేకపోయినా పని చేయొచ్చు, ఆ, కాళ్ళు లేకపోయినా పని చేయొచ్చు, మిగతా అవయవాలు లేకపోయినా పని చేయొచ్చు. తల తీసేస్తే ఇంకా ప్రాణం లేనట్టే. కాబట్టి మనకి ఈ తల అనేది చాలా ఇంపార్టెంట్. శిరస్సు, దానికే ఆజ్ఞా చక్రాన్ని త్రిపురా స్థానం అని పేరు. ఇక్కడ నుండి పైన ఇంకా కాల వ్యవస్థ ఉండదు. ఆజ్ఞా చక్రం పైన టైం ఉండదు, స్పేస్ ఉండదు, డిస్టెన్స్ ఉండదు. ఉం? ప్రపంచమంతా కాల వ్యవస్థకు బద్ధమైనది. అదే ప్రపంచం అంతా ఇట్ ఈస్ టైం బౌండ్ అన్నమాట. మొత్తం ప్రపంచం అంటే 24 గంటలు, వారం రోజులు, ఒక సంవత్సరం, ఇలాగా మన మెటీరియలిస్టిక్ లైఫ్ అంతా టైం బౌండ్. టైం బౌండ్ లేకుండా టైం ని అధిగమించాలి, టైం యొక్క సెట్టింగ్స్ ని దాటాలి అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఆధ్యాత్మికత, మన హయ్యర్ ప్లేన్స్ లో టైము, స్పేస్, డిస్టెన్స్ ఉండదు అని చెప్పుకున్నాము. ఆ వాక్యూమ్ లోకి మనం రాకెట్ లో వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు ఇక్కడ దాటిపోతాయి. ఎర్త్ ప్లానెట్ కే ఈ టైం అనేది ఫ్యాక్టర్ ఉంటుంది. పైన వెళ్ళే కొద్దీ టైం ఫ్యాక్టర్ అనేది ఉండదు. కాబట్టి ఆ ఎటర్నల్ నౌ లో గనుక మనం జీవించడం అలవాటు చేసుకుంటే మనము కూడా కాలానికి ఆ, కాలానికి యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు ద టైం. దానికి బానిస అవ్వకూడదు అనమాట. అంటే 24 గంటలు, 24 గంటల్లో 10 గంటలు, 6 గంటలు, 7 గంటలు, ఇలాగా మనము రెగ్యులర్ గా ఒక డైరీ ప్రకారం కనుక ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకొని కనుక మనం జీవించగలిగితే చక్కగా మన ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే అస్తవ్యస్తమైందనుకోండి, ఆరోగ్యం అనారోగ్యం అవుతుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా ఉండటం మనకి అవసరం. ఆజ్ఞాచక్రం కిందనంతా కాల వ్యవస్థ. ఆజ్ఞాచక్రం కిందంతా కాల వ్యవస్థ. ఆజ్ఞాచక్రానికి పైన కాలాతీత వ్యవస్థ. ఆ కాలాతీత వ్యవస్థే శివశక్తిక రూపిణి తత్వం. శివుడు శక్తి అంతా ఎక్కడ సహస్రారంలో ఉండే తత్వము. ఉమ్, నిజానికి ఆజ్ఞాచక్ర స్థానము కూడలి స్థానము. కూడలి అంటే ఆ, చౌరస్తా అని కూడా చెప్తారు. ఆ, చౌరస్తాలో ఏమిటి, మనము 4 వైపుల నుంచి
కనెక్ట్ అయి ఉన్న ఒక సెంటర్ అన్నమాట. అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలా అర్థం చేసుకుందాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మనం ఉన్న చోట ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సెంటర్ లో ఒక పోల్ ఉంటుంది. అక్కడ పోలీసు నిల్చొని ఉంటాడు. సో ఆజ్ఞా చక్రంలో ఇక చౌరస్తాలో పోలీసు నిల్చొని ఉంటాడు. ఆజ్ఞా చక్రంలో ఎవరు నిల్చొని ఉంటారు? గురువు నిల్చొని ఉంటాడు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు ఉంటాడు అక్కడ. గురువు హీ ట్రాన్సెండ్స్ యూ ఫ్రమ్ టైమ్ బౌండ్ టు టైమ్లెస్నెస్. ఆయన మనల్ని దగ్గరుండి మానిటర్ చేస్తాడు. ఆజ్ఞా చక్రంలోనే మొత్తము యోగం అంతా ఉంది. లాహిరి మహాశయ చెప్పిన క్రియాయోగం అయినా సరే, ఏ యోగం అయినా సరే, ఆ కూటస్థ చైతన్యం అంటాడు ఆయన. లాహిరి మహాశయ క్రైస్ట్ కాన్షియస్నెస్ గా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. క్రీస్తు, క్రైస్తు అంటే అది ఒక జీసస్ క్రైస్ట్ అనే కాదు, అది ఒక ఒక చైతన్యం అన్నమాట. కూడలి, కూటస్థము. కూటస్థము అంటే ఆజ్ఞాచక్రము. కాబట్టి దట్ ఈజ్ ఏ బౌండరీ లిమిట్ టు గో బియాండ్ టైం. అక్కడ నుంచి మనము, అందుకనే ఈ 7 నామాలను చాలా జాగ్రత్తగా ఎక్కువగా డిస్కస్ చేసుకోవాలి బాగా. మనం దాని గురించి ఎంత డిస్కస్ చేసుకుంటే అంత బాగా అర్థం ఉంది. మాకు ఆజ్ఞా చక్రం గురించి తెలుసండి. రెండు రెండు రేకులు, రెండు 2 పెటల్డ్ లోటస్ ఉంటుంది. దాంట్లో ఏ అక్షరాలు ఉంటాయి, కలర్స్ తెలుసు, అవి తెలుసు. అది కాకుండా అసలు అంటే ఎలా చెప్పచ్చు అంటే, ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండి మాకు బాగా తెలుసు. కానీ ది ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మనకు తెలియదు. హౌ మచ్ ఏరియా హీఈస్ గవర్నింగ్ తెలియదు. ఏంటి ఆయన పవర్స్ ఏంటి అవన్నీ మనకు తెలియదు. ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, లేకపోతే ఇంకో ప్రెసిడెంట్ ఆఫ్ యూకే, వాళ్ళ పేర్లు తెలుసు కానీ వాడి పవర్స్ ఏంటి, వాడి యొక్క లక్ష్యం ఏంటి, వాడి యొక్క పనులు ఏంటి, ఏం పవర్స్ ఉన్నాయో తెలియదు. కాబట్టి ఆజ్ఞా చక్రంలో ఆ రెండు ఆ, రెండు 2 పెటల్డ్ లోటస్ ఉన్నది. అందులో అక్షరాలు తెలుసు, కలర్స్ తెలుసు, కానీ అసలు దాని పవర్స్ ఏంటో తెలియదు. ఆజ్ఞా చక్రాన్ని బ్రాడ్ గా మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. ఈ కూడలి నిజానికి ఆజ్ఞా చక్ర స్థానము కూడలి స్థానము. ఈ కూడలి స్థానము ఖండత్రయ, మండలత్రయ, కూటత్రయముల యొక్క కూడలి. ఏంటండి? ఖండములు, మండలములు, కూటములు, వాటికి ఒక కూడలి. కూటత్రయ మంత్రంలో మళ్ళీ 3 కూటములు. అదే ఖండత్రయం అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సో ఆజ్ఞాచక్రంలో ఉండేది ఏంటి? ఖండత్రయము. అంటే ఖండత్రయం అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కూటత్రయం అంటే 3 కూటములు. మనకు తెలుసు కదా 3 కూటములు. వీటన్నిటి యొక్క కూడిక. ఇకపోతే ఇడా, పింగళ, సుషుమ్నాల యొక్క సంగమ స్థానం కూడా అదే. ఇడా, పింగళ, సుషుమ్న యొక్క సంగమ స్థానం కూడా అదే. మనము మూలాధారం నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా ఇలా అలా పాములాగా ఆజ్ఞా చక్రం వరకు వస్తుంది. రైట్ సైడ్ నుంచి ఇలా ఇలా ఎయిట్ ఎయిట్ ఆకారంలో ఆ, పైకి పైకి వస్తుంది. ఇది ఇడ, పింగళ. ఆ శ్వాసని మనము ఆ, అలా పీల్చుకుంటూ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి మళ్ళీ ఆజ్ఞా చక్రం నుంచి మూలాధారం దగ్గరికి వెళ్తాం. శ్వాసని పీల్చుకునేటప్పుడు మనం మానసికంగా మూలాధార చక్రం నుంచి ఇలా పాములాగా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి మళ్ళీ స్వాదిష్టానం వెనక నుంచి మళ్ళీ మణిపూర చక్రం కుడివైపు నుంచి మళ్ళీ వెనక నుంచి ఇలా ఒక పాములాగా మనం ఊహించుకుంటాం. ఊహించుకొని ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ అది కంప్లీట్ చేస్తాం. ఇది మనకి ఇడా, పింగళ, సుషుమ్ల యొక్క సాధనా స్థితి. అందుకే దీని పేరు త్రిపురా స్థానం అన్నారు. ఎందుకంటే త్రిపుండ్రములు, ఖండత్రయము, మండలత్రయము, కూటత్రయములు, 3 కూటములు. తర్వాత సూర్య, చంద్ర, అగ్ని, ఎడ, పింగళ, సుషుమ్న ఇవన్నీ గురించి చెప్పి ఉన్నారు. కాబట్టి ఆజ్ఞా చక్రము ఈజ్ ది సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అంటారు. ఇక్కడ నుండి అంతా చంద్రమండల విషయంగా చెప్పబడుతుంది కనుక ఈ సాధనా క్రమంలో బిందువుని ధ్యానించడం ఇక్కడ కూడా కనపడుతుంది. అటువంటి భవ్యమైన ఆజ్ఞా చక్రార్జున నిలయ. దీని పేరు ఆజ్ఞ అనగా సమస్త ఇంద్రియాలను శాసించేది. సమస్త ఇంద్రియాలని శాసించేది ఇక్కడి నుంచి అన్నమాట. అంతఃకరణ యొక్క ప్రేరణ వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అంతఃకరణ శక్తికి కేంద్రం ఆజ్ఞాచక్ర స్థానం. మనము అంతఃకరణ విజ్ఞానం గురించి మనం చెప్పుకుంటాం కదా సకల సమర్థ సద్గురు స్పర్శ జ్ఞానంలో. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు 4 స్టెప్పులు వేస్తాము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. 2 స్టెప్పులు వేస్తాము. రెండింటికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని అనుకుంటాము. అది అంతఃకరణ విజ్ఞానంగా చెప్పబడుతుంది.
అది బ్రిడ్జింగ్ ఆఫ్ అంతఃకరణ అంటారు. ఆజ్ఞా చక్రం నుంచి మీరు సహస్రారం వరకు మీరు ఏ బ్రిడ్జ్ అయితే ఆ, కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ బ్రిడ్జికి కావాల్సినవి ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అది అంతఃకరణ. అందుకని ఆజ్ఞా చక్రము గురించి దగ్గర మనం అన్ని గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. ఇది కూడా స్థానం గనక ఇటు పరమాత్మకి ఇటు ప్రపంచానికి ఉన్న అనుబంధం ఇక్కడ తెలుస్తుంది. ఆజ్ఞాచక్రం పైన పరమాత్మ, ఆజ్ఞాచక్రం కింద ప్రపంచము. అందుకు ఈ స్థానం వద్దనే ధ్యానం చేయాలి. మన పెద్దలు ఈ స్థానం వద్దనే బొట్టు పెట్టుకోమంటారు. అందుకనే బొట్టు పెట్టుకుంటారు. మనకి గురువు గారు ఏం చెప్పారు? ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోండి అంటారు. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. ఆయన లక్ష్మి అక్కడ ఉంటుంది నాయన. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టుకొని మీరు బయలుదేరితే లక్ష్మి నీతో ఉంటుంది. నీకు ఎక్కడ ఇబ్బందులు కలగవు అని చెప్తున్నారు. అక్కడ బిందు రూపంగా ఉంటుంది కనుకే దాని సంకేతంగా బిందు రూపంగా అక్కడ బొట్టు పెట్టుకోవడం కనిపిస్తుంది. బిందువే అక్కడ ప్రధానంగా చెప్పబడుతుంది. చక్కగా రౌండ్ గా గనక అక్కడ గనక బొట్టు పెట్టుకుంటే అది శ్రీచక్రం యొక్క బిందు స్థానంగా మనకి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి పైభాగం అంతా చంద్రమండల వ్యాపకత్వానికి సంకేతంగా భస్మధారణ, ఊర్ధ్వ పుండ్రధారణ వచ్చాయి. మొత్తానికి భారతీయ సంస్కృతిలో ఇప్పుడు ఏవైతే చిహ్నధారణ అని చెప్పబడుతున్నాయో అవన్నీ యోగ శాస్త్రాన్ని, మంత్ర శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి. చెరిపేసుకొని తిరగడానికి శాస్త్రం అక్కర్లేదు, పెట్టుకోవడానికి శాస్త్రం కావాలి. ఆ తల మనకి నుదుటి మీద ఆ ఆ, విభూతి పూసుకుంటావా, లేకపోతే నిలువు నామాలు పెట్టుకుంటావా, లేకపోతే బొట్టు పెట్టుకుంటావా, లేకపోతే పాపెట పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేదైనా పెట్టుకుంటారా అంటే పద్ధతి ఏంటో మనకి తెలియాలి. ఏమీ పెట్టుకొని నేను నాకేం అవసరం లేదు, నేను అసలు అంతా చాలా పై లెవెల్లో ఉన్నానంటే నీకు శాస్త్రం అవసరం లేదు, ఏం అవసరం లేదు. హాయిగా నీ పాటికి నువ్వు తిరుగుతూ ఉండు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు అంటే భస్మధారణ మనము శివుడి భస్మధారణ అడ్డంగా తీసుకుంటాము. తర్వాత ఊర్ధ్వ పుండ్ర ధారణ, పైకి కూడా మనం భస్మం పూసుకోవచ్చు. ఊర్ధ్వ పుండ్రము అంటారు. తర్వాత నామాలు, విష్ణు నామాలు పెట్టుకుంటారు. అవి నిలువుగా పెట్టుకుంటారు. తర్వాత కొందరు ఇవన్నీ ఎందుకండి పుట్టుకతో లేవు కదా అని అంటూ ఉంటారట. పుట్టుకతో లేనివి మనం చాలా ధరించాం కాబట్టి పుట్టుకతో వచ్చిన దాన్ని సంస్కరించుకుంటేనే వారు దివ్యుడు అవుతారు. పుట్టిన తర్వాత మనల్ని మనం సంస్కరించుకొని మనకి ద్విజత్వం రావటానికి మనకి గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వటము ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుంది? దివ్యత్వం ఆపాదింపబడుతుంది. పుట్టుకతో ఉన్నట్లుగానే చచ్చేదాకా అలాగే ఉంటే వాడు దివ్యుడు కాడు. సంస్కరణ వలన దేహం శుద్ధం అవుతుంది. మనం పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు ఏ రకమైన సంస్కరణ లేకుండా అలాగే జీవించాం అనుకోండి, ఇంకెంతే మామూలుగా జీవించినట్టే. కానీ మనము గాయత్రి మంత్రం తీసుకోవటం, లలితా సహస్రనామాన్ని నేర్చుకోవటం, తర్వాత మన పేరెంట్స్ దగ్గర నుంచి ఒక లెగసీని తీసుకుంటాము. ఏది? మన ప్రాపర్టీలు, ఇళ్ళు అవి కాదు. మన పేరెంట్స్ దగ్గర నుంచి మంచి ఆచారాలు అదే మన పేరెంట్స్ మనకిచ్చే మోస్ట్ వాల్యుబుల్ ప్రాపర్టీ. మనం కూడా మన పిల్లలకి ఇవ్వాల్సింది అదే. ఏది? కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. మన ఫ్యామిలీ, మీరు బ్రాహ్మణైనా సరే, వేరే ఏదైనా సరే, ఏవైనా సరే, మీకు ఖచ్చితంగా ఆ, ఏదో ఒక కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. దాన్ని చక్కగా అలాగే ఫాలో అవ్వటం మనకి ఇవ్వబడిన కర్తవ్యం. సంస్కరణ వలన దేహం శుద్ధం అవుతుంది. సంస్కరణ వలన మానవత్వానికి దైవత్వం వస్తుంది. ఈ సంస్కారంలో భాగాలే తిలకధారణ, కుంకుమ ధారణ, భస్మధారణ, ఊర్ధ్వపుండ్ర ధారణ. ఇవన్నీ గొప్పవే. దేని ప్రాధాన్యం దానికి ఉంది. మన పెద్దవారు ప్రధానంగా భస్మధారణం, గోపీ చందనం, కుంకుమ ఈ మూడింటికి ప్రాధాన్యం ఇచ్చారు. గోపీ చందనం ఊర్ధ్వముగా ధరించుట, భస్మధారణ తిర్యక్కనగా అడ్డంగా ధరించుట, కుంకుమ ధారణ బిందు రూపముగా ధరించుట వైదికమైన సాంప్రదాయం ప్రకారంగా వస్తున్నాయి. ఎవరి పద్ధతుల్లో వారు భూమధ్య స్థానంలో ఉన్న ఆ దివ్య శక్తిని ఆరాధించాలి. ఆజ్ఞాచక్రం అందుకనే అంత విశేషంగా చెప్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి గర్భస్థ పిండ విషయంలో 6వ మాసంలో కావలసిన ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. శ్రీ శుక్లవర్ణాయ నమః. ఇక్కడున్న తల్లి
శుక్లవర్ణము అంటే ఏంటి? తెల్లని కాంతులు. ఈవిడికి 6 ముఖాలు ఉంటాయి అనేది తర్వాత నామము. షడానన, శ్రీ షడాననాయే నమః. ఇక్కడికి వచ్చేటప్పటికి 6 చక్రములు 6 ముఖములు అవుతున్నాయి. షడానన అన్నప్పుడు 5 శివతత్వాలు, ఒకటి అమ్మవారి శక్తి యొక్క స్వరూపం కలిపితే 6. వాటి యొక్క సంగమ స్థానము షట్చక్రము, షట్కోణము యొక్క స్థానంగా కూడా భావన చేయొచ్చు. 6 మోములతో ప్రకాశిస్తున్నది. అంతేకాదు మనస్సుకి 6వ ఇంద్రియం అని పేరు. మైండ్ ఈజ్ ది 6th ఇంద్రియము. సిక్స్త్ మనకి ప్రధానంగా కర్మేంద్రియాలతో గొడవ లేదు. గొడవంతా వచ్చింది జ్ఞానేంద్రియాలతోటి. కర్మేంద్రియాలతో పెద్ద ప్రాబ్లం లేదు, జ్ఞానేంద్రియాలతోనే మనకి ప్రాబ్లం ఎక్కువ. ఏంటి? త్వక్, చక్షు, స్తోత్రు, జిహ్వ, ఆఘ్రాణములు ఇవే జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలంటే చేతులు, కాళ్ళు మొదలైనవి. అవి వాటి పని అవి బాగానే చేసుకుంటాయి. చర్మము, కళ్ళు, చెవులు, నాలిక, ముక్కు, వీటిలోనే మనకి మెయిన్ మనం చేసుకునే తపస్సు కానీ, మనం చేసే మంచి పనులు కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానేంద్రియాలకి మనస్సుకి బాగా లింకప్ అయి ఉంటుంది. మనం ఏది మాట్లాడినా, ఏది వాసన చూసినా, ఏది టచ్ చేసినా అది బ్రెయిన్కి వెళ్ళి అది ఫలానా అని చెప్పేది బ్రెయిన్. బ్రెయిన్ అంటే మనకి మనకి సైన్స్ ప్రకారం బ్రెయిన్ అంటాము, మన భాషలో మనస్సు అంటాం, మైండ్ అంటాం. కాబట్టి ప్రపంచంలో దేనినైనా తెలుసుకునేది, తెలియజేసేది వీటితోనే. చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు, మిగిలినవి కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాల ప్రేరణతో పనిచేస్తుంటాయి. పంచ తన్మాత్రలను గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. పంచ తన్మాత్రలు గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియంలో నియమించేది మళ్ళీ మనస్సు. ఇది గాని కలవకపోతే వీటి గురించి తెలియదు. అందుకు మనస్సు అనేది మనుషష్టానీంద్రియాణి అని చెప్పినట్లుగా 5+1 కలిపితే 6. ఈ 6 పరమేశ్వరునికి అర్పణ చేయగలమే గొప్ప యోగము. మనసా వాచా కర్మణ నేను నీకు భర్తని, మనసా వాచా కర్మణ నేను నీకు భార్యని అని మనము మ్, పెళ్ళప్పుడు ప్రామిస్ చేసుకుంటాము. భగవంతుడికి ఏం చెప్తాము? నా చర్మము, నా కన్ను, నా చెవి, నా నాలుక, నా ముక్కు, నా మనస్సు కూడా నీదే. మన 6 ముఖ్యమైనవి ఇంద్రియాలు, మనస్సు భగవంతుడికి సమర్పణ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మనం ఏం చేస్తాము? నమస్కారం చేసుకుంటాము, పాదాలకి నమస్కారం చేసుకుంటాము, గురువులు పెద్దవాళ్ళు కనబడితే సాష్టాంగ నమస్కారం చేసుకుంటాము, ఒక ప్లేట్లో పెట్టి ఆ పాదాలు కడిగి ఆ నీరు నెత్తిన చల్లుకుంటాము, ఆ నీరు తాగుతాము, ఇన్ని చేస్తాము. కానీ మనస్సుని సమర్పించడం మనకి చేత కావట్లేదు. మనల్ని మనం సమర్పించుకోవడం మనల్ని చేత కావట్లేదు. అది నేర్పుతుంది అమ్మవారు ఇక్కడ. షడానన అంటే శ్రీ షడాననాయ నమః. అది ఇక్కడ నీ పాద పద్మములందు నా జీవుడు 6 పాదములతో ఆశ్రయిస్తున్నాడు అన్నారు. షట్పదములు అనగా తుమ్మెద అని కూడా ఒక అర్థం ఉంది. తుమ్మెద పద్మాన్ని ఆశ్రయించినట్లుగా మన జీవుడు కూడా 6 పాదములతో అమ్మవారిని ఆశ్రయిస్తున్నారు. 6 పాదములు అంటే పంచ జ్ఞానేంద్రియాలతో నువ్వు ఒక మనసుతోను కలిసి అమ్మవారిని ఆశ్రయించడం. నేను నా చర్మము నీ కోసమే ఎప్పుడూ తప్పిస్తుంది, నీ స్పర్శ కోసమే తప్పిస్తుంది. నా కన్ను నిన్ను చూడడానికే ఆ, తయారు చేయబడింది. నా చెవులు నీ యొక్క నామాలు వినటానికి మాత్రమే ఉన్నాయి. నా నాలుక నీ నీ గురించి జపం చేయడానికే ఉన్నది. నా ముక్కు నీ యొక్క అద్భుతమైన ఆ, మనస్సు, నీ యొక్క సౌందర్యాన్ని, నీ నీ ద్వారా వచ్చే అద్భుతమైన పరిమళాన్ని, ఆ ఆ ఆనందం అనే పరిమళం, ఆ ఆ తర్వాత మంచి మంచి పనుల యొక్క పరిమళము ఆస్వాదించడానికే నేనున్నాను. నీకు సమర్పించే ఆ పూల యొక్క పరిమళం, ఆ ఆ పరిమళం నేను ఆస్వాదించడానికి నా ముక్కు ఉన్నది అని గనుక మనము అమ్మవారికి సమర్పణం చేసుకుంటాము. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే అదే కమలాక్షుని. ఈ చేతులు దేనికి తయారు చేయబడ్డాయి? కమలాక్షుని అర్చించడానికే తయారు చేయబడ్డాయి. మిగతా పనులు చేయకూడదని కాదు.
మిగతా పనులు చేసినా ఫోకస్ అక్కడే ఉండాలి. భక్తి, యోగము, జ్ఞానము ఏ పేరు చెప్పినా పరమేశ్వర తత్వంలో తాదాత్మ్యం చెందాలనే తహతయే వీటన్నింటిలో కనపడుతుంది. ఇందుకు ప్రధానమైన ఆజ్ఞాచక్రం గురించి ఎక్కువే ఇస్తాను. దీనికే జ్యోతిర్లింగ స్థానం అని కూడా పేరు. మన శరీరంలో జ్యోతిర్లింగం ఉందని చెప్తున్నారు. బయట ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. ఆ 12 మన శరీరంలో ఆజ్ఞా చక్రంలో జ్యోతిర్లింగంగా ఉన్నది. అక్కడే మనము దీపం చూసుకుంటాము, అక్కడే మనం గురువు యొక్క పాదాలు చూసుకుంటాం, అక్కడే మనము కాంతిని చూసుకుంటాం. కాబట్టి జ్యోతిర్లింగము కూడా అదే అని చెప్తున్నారు. జ్యోతి జ్యోతినిచ్చే లింగమే జ్యోతిర్లింగము. మనము కూడా ప్రపంచానికి, మనుషులకి, మన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి మనం గనక ఆ జ్ఞానము గనక పంచగలిగితే మనము కూడా జ్యోతిర్లింగం అయిపోతాము. మనమే జ్యోతిగా తయారవుతాము. జ్యోతి జ్యోతిషే జలే. పరమేశ్వరుని యొక్క జ్యోతి స్వరూపాన్ని ధ్యానించవలసిన స్థానం అది. భగవద్గీతలో స్వామివారు జ్ఞానయోగం చెప్పేటప్పుడు నాసాగ్రమునందు దృష్టి ఉంచాలి అన్నది ఇదే చోటు. భగవద్గీతలో నాసాగ్రమునందు దృష్టి ఉంచాలి అనేది ఆజ్ఞాచక్రమే. క్రియాయోగ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? నాసము అంటే మన నాసాగ్రము అంటే ముక్కు గురించి చెప్పారు కాబట్టి క్రియాయోగం గురించి చిన్న కృష్ణుడు హింట్ ఇచ్చారు అని చెప్తారు. సో క్రియాయోగం వాళ్ళు ఆ నాసాగ్రం గురించి చెప్పిన ఆ కృష్ణుడు చెప్పారు అని అనుకున్నా కరెక్టే. క్రియాయోగంలో కూడా ఆజ్ఞాచక్రము, మన యొక్క ముక్కు రెండు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, అంటే శ్వాస మీదే ధ్యాస చేయడమే క్రియాయోగం ఉంచడమే కాబట్టి ఆ ఆజ్ఞాచక్రము మన యొక్క నాసికాగ్రము, మన యొక్క నాసిక చాలా ముఖ్యమైనవి. అది అర్థం చేసుకోవాలి. తర్వాత మజ్జా సంస్థ, శ్రీ మజ్జా సంస్థాయే నమః. ఇది ఎముకల లోపల ఉండే ఒకానొక గుజ్జు పదార్థం. దీని వలన ఎముకలకి గట్టితనము, కీళ్ల సందులో ఎందు ఉన్న స్థితి ఏర్పడతాయి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అక్కడ ఏమంటారు వాళ్ళు డాక్టర్లు, అక్కడ ఉన్న ఆ లిక్విఫైడ్ మజ్జు అరిగిపోయిందండి, అందుకని అక్కడ వేరే ఇది పెడతాం మేము అని చెప్తారు. ఆ మజ్జ ధాతు దాని వల్లే మనకి ఎముకల్లో ఉండే గట్టితనము దాని వల్లే వస్తుంది. శరీరంలో ఇది చాలా ప్రధానమైన ధాతువు. మనకి 6 ధాతువులు చెప్పారు కదా, 6 ధాతువుల గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అటువంటి మజ్జా ధాతువుకి నియామకురాలుగా దాని మీద అధిష్ఠించి ఉన్న ఈ హాకిని తల్లి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. సో ఆజ్ఞా చక్రాబ్జ నిలయ అన్నప్పుడు ఏ తల్లి గురించి మాట్లాడుకున్నాం? హాకిని తల్లి. ఆవిడే మజ్జా సంస్థ, మన శరీరంలో ఉండే మజ్జా సంస్థకు కూడా ఆవిడే నియామకురాలు. హంసవతి ముఖ్య శక్తి సమన్విత, శ్రీ హంసవతి ముఖ్య శక్తి సమన్వితాయే నమః. ముఖ్య అంటే మొదలైన, హంసవతి మొదలైన శక్తులతో ఉన్నది. ఆజ్ఞాచక్రంలో 2 దళాలే ఉంటాయి, ఇది మనందరికీ బాగా తెలిసిందే. ప్రధానంగా ఇద్దరే ఉన్నారు, వారు హంసవతి, క్షమావతి. మొదటి అక్షరాలు తీస్తే హ, క్ష. ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాము. అ, ఆ, ఈ, ఉ, ఏ, ఐ. ఆ, ఉ అలా కాదు. అ, ఆ, ఈ, రూరు, లూలు, ఆ, అమ్మహ అని 16 అక్షరాలు చెప్పుకున్నాం. విశుద్ధి చక్రంలో ఆ అక్షరంతో పేర్లు చెప్పబడిన అమ్మవార్ల పేర్లు కూడా చెప్పుకున్నాము. ఇవంతా ఆ వసిన్యాది వాగ్దేవతలు మన శరీరాన్ని తయారు చేస్తూ ఏ స్థానంలో ఎంతమంది దేవతలను పెట్టాలి, వాళ్ళ పేర్లు ఏంటి అని ఫిక్స్ చేస్తూ రాసిన లలితా సహస్రనామం చదువుకుంటూ మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఆజ్ఞాచక్రంలో ఏం పెట్టారు? 2 అక్షరాలు పెట్టారు, హ, క్ష. అంటే హంసవతి, క్షమావతి. ఈ 2 అక్షరాలే 2 దళాలుగా ఉన్నాయి. వాటి నడుమ ప్రకాశిస్తున్న తల్లి. ఆ తల్లికి నివేదన ఏంటి? హరిద్రాన్నైక రసిక. హరిద్రాన్నైక రసిక, శ్రీ హరిద్రాన్నైక రసికాయ నమః. హరిద్రాన్నం అంటే మనకు తెలుసు, మనందరికీ లలితా సహస్రనామం తెలుసు. నవరాత్రులు అప్పుడు వాట్సాప్లో ఏ రోజు ఏ రకమైన ప్రసాదం ఇవ్వాలో చెప్తుంటారు, అవన్నీ మనకు తెలిసిందే. కానీ దానిలో ఉన్న యోగార్థము, ఎందుకు ఆ ప్రసాదమే పెట్టారు అనేది మనం ఇక్కడ డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఏక శబ్దానికి ప్రధానం అని అర్థం. రసిక అంటే రసజ్ఞత, ప్రీతి కలిగినది అని అర్థం. హరిద్రాన్నమునందు ప్రీతి కలిగిన తల్లి. ఈ సిద్ధమాత అనే దేవతకి హరిద్రాన్నం అంటే చాలా ప్రీతి అంట. హరిద్ర అంటే ఏంటి? పసుపు. మరీచి రజనీ చూర్ణై జీరకాద్యైశ్చ సంయుతం ఆజ్యేన సంప్లుతం దేవి హరిద్రాన్న మితీరితం. ఇక్కడ హరిద్రాన్నంకి యొక్క రెసిపీ కూడా ఇచ్చేసారండి. చూడండి,
మిరియాలు జీలకర్ర, మిరియాలు జీలకర్ర అన్నిట్లో కామన్ గా వస్తుంది. పసుపు, ఆవు నెయ్యి కలిపి ఉన్నది హరిద్రాన్నం. ఇది ఇది గర్భిణీ స్త్రీకి 6వ మాసంలో కనుక తీసుకుంటే ఆవిడికి పథ్యమై ఆ లోపల సంతానం ఎదుగుదలకి పనికి వస్తుందని చాలా క్లియర్ గా చెప్పారు. 6th month లో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. దాదాపుగా ఇది హరిద్రాన్నం అంటే మనం ఏం చెప్పేస్తాము దీన్ని, ఆ పులిహోరగా చెప్పేస్తాము. పులిహోరగా కూడా తీసుకుంటారు చాలా మంది. ఆ నిమ్మకాయ పులిహోరగా కూడా చేస్తారు. ఏదైనా పసుపు రంగు గల ఆ రెసిపీ. ఇందులో ముఖ్యంగా లలితా శాసనంలో చెప్పింది ఏంటంటే మిరియాలు, జీలకర్ర, ఆవు నెయ్యి ఇవి ఖచ్చితంగా వేసి చేస్- చేస్తే అది కరెక్ట్ రెసిపీ అని చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అత్తేస్తారు అంటారు. అమ్మా, అత్తేస్తారండి. ఏమంటారు? పెసరపప్పుతో కలిపి వండుతారండి దాన్ని. ఆ, ఆ, అత్తేస్తారు ఆ. అంటారు. అత్యసర. ఆ ఓహోహో, ఓకే 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 ఓకే. మిరియాలు, జీలకర్ర, పొంగలి పసుపు. అంటారండి. కర్ణాటక అమ్మా, వాళ్ళేమో పొంగలి అంటారు. పొంగలి పొంగలి కర్ణా- పొంగలి అంటారు కదండి. ఆ, పొంగలి అంటే తమిళనాడు మళ్ళీ కూడా స్వీట్ స్వీట్ అవుతుంది కదా, అలా స్వీట్ కదా? పొంగలి, ఈ పొంగలి కూడా వండుతారు. ఆహా, ఇలా పెసరపప్పు కూడా పొంగలి చేస్తారు. అంటామండి. కార కట్టు పొంగల్ పొంగలి అంటాం. అంటారు కదా, తమిళనాడు ఆ, సైడ్ ఇది చేస్తారు కదా వెண்பொங்கல் పొంగల్. ఓకే అంటారు. ఓకే ఓకే వెంట్రుకలు ఓకే పొంగలి ఓకే. స్వీట్ అంటారండి. లేకుండా దే విల్ మేక్ ఇట్ విత్ ఇక్కడ రైస్, మూంగ్ దాల్ అండ్ జీలకర్ర, పెప్పర్ ఓహో, అవన్నీ వేసి లాస్ట్ లో తాలింపు పెట్టి గీ వేస్తాం కదా. ఆ, ఓకే ఓకే రుచి. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, అర్థమైంది అర్థమైంది. ఇది మనకి ఆ 6వ మాసంలో ఇస్తే మంచిదని చెప్తున్నారు. బాగుంది. ఆ, హాకిని రూపధారిణి, శ్రీ హాకిని రూపధారిణ్యై నమః. ఇక్కడ ఈ తల్లి పేరు హాకిని. ఈ తల్లి యొక్క బీజము శక్తి, కీలకము, న్యాసము అన్ని హకారంతో కూడి ఉంటాయి కనుక హాకిని. ఈ పేర్లు కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని చేసుకుంటే చాలా విశేషము. ఈ హాకినీ రూపంతో ఆజ్ఞా చక్రంలో ఉన్న తల్లిని మంత్రశాస్త్రం ఎలా కీర్తిస్తుందో వాటిని ఈ నామాలు ఎలా స్వీకరించాయో గ్రహించుతూ భ్రూమధ్యే బిందు పద్మే దళయుగ కలితే శుక్లవర్ణాం కరాబ్జై బిభ్రాణాం జ్ఞానముద్రాం డమరుకమలాక్షమాలాం కపాలాం షట్చక్రాధారమధ్యాం త్రిణయనలసితాం హంసవత్యాదియుక్తాం హరిద్రానైకసక్తాం సకల శుభకరీం హాకినీం భావయామః. ఆ తల్లి చేతిలో జ్ఞానముద్ర, డమరుకము, అక్షమాల, కపాలము ధరించి ప్రకాశిస్తుందట. ఇక్కడ నామవర్ణనలో అమ్మవారి ఆయుధాల గురించి వర్ణించి చెప్పలేదు. మంత్రశాస్త్రంలో ఉన్న దానిని ఇక్కడ తీసుకొని ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ జ్ఞానముద్ర, ఢమరుకము, అక్షమాల, కపాలము ధరించి తెల్లని కాంతులతో వెలిగిపోతూ 6 ముఖాలతో ఉన్న అమ్మవారిని ధ్యానించాలి. షట్చక్రాధార మధ్యం, షట్చక్రంలో నడుమ ఉన్నది. త్రిణయ నలసిత, 3 కళ్ళ తల్లి. హంసవత్యాది యుక్తం, హంసవతి, క్షమావతి అనే శక్తులతో ఉన్నది. హరిద్రానేక సక్తాం, సకల శుభకరీం హాకినీం భావయామహ. ఇటువంటి హాకినీని భావిస్తున్నాము కాబట్టి హరిద్రాన్నం అంటే కార పొంగలి అన్నారు, అత్తెసరు అన్నారు. అది మనకి చాలా ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకున్నాం. తర్వాత సహస్రదళ పద్మస్థ, శ్రీ సహస్రదళ పద్మస్థాయే నమః. వెయ్యి దళాలు అంటే అనంత దళములు. బ్రహ్మరంధ్రమునందు శాస్త్రదళ పద్మం, అక్కడున్న యోగిని లెక్క కందని దళాలతో విచ్చుకొని ఉంది. మనకి మామూలుగా సహస్రం అంటే 1000 అని చెప్పుకుంటాం, కానీ అక్కడ ఉండే యోగినికి అసలు లెక్క లేదు. నిజానికి ఇది పూర్తిగా పరాశక్తి స్థానము, పరంధామము అనేది ఈ స్థితిలో ఉన్నది. అదే విష్ణు భక్తులకి వైకుంఠము, శివ భక్తులకి కైలాసము, అమ్మ భక్తులకి మణిద్వీపము అని లోక సంజ్ఞతో చెప్పబడుతున్నది. అసలు ఎంత అద్భుతమైన శరీరం అండి మనది. మన శరీరంలో సహస్రారంలో వైకుంఠం ఉన్నది, కైలాసం ఉన్నది, మణిద్వీపం కూడా ఉన్నది. అలా తయారు చేశారు ఋషులు మన శరీరాన్ని. భగవంతుడు తయారు చేయలే మన శరీరాన్ని. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది వాడుక భాషలో భగవంతుడు ఇచ్చిన శరీరం, భగవంతుడు ఇచ్చిన శరీరం అని అంటారు. ఓకే, తప్పేం లేదు. ఎందుకంటే మనకి మన మన శరీరాన్ని తయారు చేసిన పితృ దేవతలు గాని,
ఆ, ఋషులు గాని భగవత్ స్వరూపాలే. ఆ గురువు కూడా భగవత్ స్వరూపమే. సమయానుకూలంగా టైం అండ్ అగైన్ మనకి తోక ఉండేది, తోక అవసరం లేదు, తోక తీసేశారు. మూడో మూడో కన్ను ఉండేది, మూడో కన్ను తీసేశారు. 7 సెన్సెస్ ఉండేవి, అవి కూడా తగ్గిపోయినాయి. మళ్ళీ అవన్నీ తిరిగి తీసుకొచ్చే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మన పితృదేవతలు, వాళ్ళు అగ్నిశ్వాత్తులు, అగ్ని అగ్ని చైతాన్సు, అగ్ని సూర్యాంశు అని కొంతమంది పితృదేవతలు కలిసి ఈ శరీరాన్ని తయారు చేశారు. ఈ శరీరం యొక్క వయస్సు ఎంత? 1,85,00,000 సంవత్సరాలు. కాబట్టి మనం 1,85,00,000 సంవత్సరాల నుంచి మనము జన్మలెత్తుకుంటూ ఈ శరీరాన్ని అలా అలా మార్చుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మనం పీక్ స్టేజ్కి వచ్చేసాము ఆల్మోస్ట్. లలితా సహస్రనామం గురించి ఇంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నాము అంటే మనకి ఖచ్చితంగా ఒక దీన్ని లాస్ట్ జన్మగా చెప్పుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ జన్మ అనగానే మళ్ళీ అందులో కాంట్రవర్సీస్ వస్తాయి. తర్వాత ఏమవుతుందండి, మనం మోక్షం వచ్చేస్తుందా, కలిసిపోతామా అంటే కలిసిపోము. నెక్స్ట్ బర్త్ కి కావాల్సిన ఆ బీజాలన్నీ వేసుకున్నట్టే. నెక్స్ట్ బర్త్ ఎప్పుడు వస్తుంది అండి అంటే 500 ఇయర్స్ కావచ్చు, 5,000 ఇయర్స్ కావచ్చు, 5 lakh years కావచ్చు. అది మనము శరీరం వదిలిన తర్వాత మన యొక్క ఆ, మన యొక్క ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేసుకోవాలో గురువుతో, అమ్మవారితో మనం డిస్కస్ చేసుకొని దాని ప్రకారం చూసుకుంటాము. అందుకనే మనం ఏం చేసుకోవాలి, ఈ జన్మలో మనకి ఈ అవకాశం వచ్చింది, ఈ తెలివి వచ్చింది కాబట్టి మనం ఎవరికి రుణపడకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలి. మరి ఎవరికి రుణపడకుండా ఉండటం ప్రయత్నం ఎలాగండి అంటే, ఎవరి దగ్గర మనం సేవ తీసుకున్నా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టుగా మనం మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక అవకాశం వస్తుంది. ఎవరి దగ్గరైనా మనం సహాయం తీసుకున్నాము, మళ్ళీ వాళ్ళకి తిరిగి సహాయం అందజేస్తే రుణం తీరిపోతుంది. దానికి మళ్ళీ భగవంతుడే మనకి అవకాశం ఇస్తాడు. అలా మనము రుణభారంలోంచి బయటికి రావాలి. ఇక తల్లిదండ్రులు, పిల్లలు అంటారా, అవి ఆ రుణాలు ఆల్రెడీ మనం వాళ్ళకి తగిన సేవ చేసి కర్మ పరిపక్వతలోకి తెచ్చుకోవచ్చు. అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక ఒక స్టూడెంట్ గా మనం కరెక్ట్ గా కనుక జీవిస్తే వాళ్ళతో మనకి పెద్ద రుణభారం ఉండదు. ఈ తల్లిదండ్రులు, ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీళ్ళు ఈ జన్మలో మనకి ఇటువంటి వాతావరణం కల్పించడానికి వచ్చిన వాళ్ళు. దే ఆర్ నాట్ పర్మనెంట్. మనం వాళ్ళ మీద అంత ఇమోషనల్ గా అటాచ్మెంట్ ఉండడం కరెక్ట్ కాదు. ఆ వాళ్ళు కూడా, అంటే వాళ్ళని మన దారిలోకి పీకడం కాదు, మన దారిలోకి కనుక వచ్చి వాళ్ళు కూడా మనతో సరిసమానంగా ధ్యానము, ఆ, భగవంతుడి సేవ, గురు సేవ కనుక చేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కానీ వాళ్ళే రావాలి, ఏ, ఎప్పుడు వాళ్ళే ఉండాలి అని మనం కండిషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అందుకని వీటన్నిటినీ మనం గురువుకు వదిలేస్తాం. అందుకని గురువుకు వదిలేసేసి, అంటే ఆ డైనమిక్ డిటాచ్మెంట్ అనేది మనము బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఇమోషనల్ గా మనం ఎవరితోనూ అంత ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ, ఆ డిటాచ్డ్ గా ఉండడం మనం అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి మనం ఎంత డిటాచ్డ్ గా ఉంటే మన గురువు వైపు అంత అట్రాక్టివ్ గా వెళ్ళిపోతూ ఉంటాం. దీన్ని మళ్ళీ మనమేం బాహ్యంగా ప్రదర్శించక్కర్లేదు. పిల్లలతోటి అది ఇంట్లో బంధాలతో అట్లా ఉండలేం కదండి డిటాచ్డ్ గా. అదే చెప్తున్నానమ్మా, అందుకనే అంత డీటెయిల్డ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అదే ఎందుకంటే నేను నేను ఒక ఎంప్లాయీనే, నేను ఒక తండ్రిని, నేను ఒక కొడుకునే, నేను ఒక బ్రదర్నే. ఆ? ఆ, వాళ్ళతో రెస్పాన్సిబిలిటీస్, అంటే ఇప్పుడు నాకు 2 అక్కయ్యలు, ఒక అన్నయ్య. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఒక తమ్ముడు లాగానే ఉంటా. నేనేదో ఆధ్యాత్మికంగా ఆ, ఇదని, నేను బ్యాంక్ ఆఫీసర్నని, నాకు పర్సనల్ గా చాలా అసెట్స్ ఉన్నాయని నేను చూపించను. ఐ బిహేవ్ లైక్ ఏ బ్రదర్, ఒక తమ్ముడు. వాళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తారు, వాళ్ళు నన్ను డామినేట్ చేస్తారు చిన్నవాడినని, ఐ టేక్ ఇట్ హ్యాపీలీ. అంటే ఇదొక పద్ధతి అంతే. మనము దాన్ని ఆ, ఒక భర్తగా, భార్యగా మనం ఎక్కువ అటాచ్మెంట్ ఉంచుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అంతే. వాళ్ళే ప్రపంచము అనే అనేటట్టు కాకుండా, పిల్లలకి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళకి మన బాధ్యత ఏంటి, వాళ్ళకి ఉద్యోగం, పెళ్లిళ్ళు చేయటం అంతవరకే.
తర్వాత మనకి బాధ్యత ఉండదు, కానీ కర్తవ్యం ఉంటుంది. అంటే వాళ్ళు మన ఇళ్ళకి పిల్లల్ని వాళ్ళని తెచ్చుకున్నప్పుడు మనము వాళ్ళకి ఆ డైనమిక్ డిటాచ్మెంట్ అనేది మనం చాలా జాగ్రత్తగా అమలు చేసుకోవాలి. అది మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే, ద మోర్ యు గెట్ డిటాచ్డ్ విత్ దిస్ థింగ్స్, ద మోర్ యు గెట్ అటాచ్డ్ విత్ ది మాస్టర్. అంటే పెద్దవాళ్ళు చెప్పిందే మనం చెప్తున్నాం, గురువులు వాళ్ళు చెప్పిందే చెప్తున్నాము, కానీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం మనము 100% చెయ్యాలి. వాటితో మానసికంగా భావనతో చెయ్యాలి. అది మాత్రము అది ఎవరి ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది, నేను నేను ఇవన్నీ వదిలేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి సన్యాసం తీసుకోవటం లేదు, ఆ ఆశ్రమాల్లో జాయిన్ అవ్వటం అలా జరుగుతుండేది. కానీ ఇప్పుడు అవేం అవసరం లేదు. మనం ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ కూడా మనము ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించవచ్చు, ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్ళవచ్చు అని కొన్ని వేల మంది ఋషులు, గురువులు వాళ్ళు ప్రాక్టీస్ చేసి యాక్షన్ లో పెట్టి మరీ చూపించారు. కాబట్టి వాళ్ళ దారిలో మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఆ డైనమిక్ గా డిటాచ్డ్ గా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అమ్మవారికి గురువుకి గనక శరణు పెడితే వాళ్ళే మనకి నేర్పిస్తారు. సో దాని గురించి పెద్ద డిస్కషను ఎవరి సాధన వాళ్ళదే, కాబట్టి మనం ముందుకెళ్దాం. సో విష్ణు భక్తులకి వైకుంఠము, శివ భక్తులకి కైలాసము, అమ్మ భక్తులకి మణిద్వీపము, ఇవి లోక సంజ్ఞతో చెప్పబడుతున్నది. బ్రహ్మజ్ఞానులకి బ్రాహ్మీ స్థితి. ఇటువంటి భవ్యమైన పరంధామం ఇది. ఇక్కడ ఒక 1000 దళములో యశస్విని అని ఒక శక్తి ఉన్నదిట. ఈ జగదంబిక సరిగ్గా 7వ మాసంలో గర్భస్థ శిశువు యొక్క సంపూర్ణమైన ఎదుగుదలకి సహకరించే దేవత. సో 7th మంత్ నుంచి ఆల్మోస్ట్ ది ది బేబీ ఈజ్ గోయింగ్ టు బి డెలివర్డ్. అంటే 7th మంత్ డెలివరీ అయితే ప్రీ ప్రీ డెలివరీ అంటారు. 8th మంత్ కానీ 9th మంత్ కానీ డెలివరీ అయిపోతే అది కరెక్ట్ డెలివరీ అంటారు. కాబట్టి 7th మంత్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ద బేబీ బికమ్స్ కంప్లీట్. సప్తమే మాసే జీవ సంయుక్తో భవతి, అష్టమే మాసే సర్వ సంపూర్ణో భవతి, నవమే జీవతి అని శాస్త్రం చెప్తోంది. సో 7వ మాసంలో జీవ చైతన్యం పనిచేస్తూ ఉంటుందట. 7th మంత్ వచ్చేటప్పటికి బేబీలో ఆ జీవ చైతన్యం అనేది పనిచేస్తుంట. నేను అనే స్ఫురణ కలిగేది 7వ మాసంలో. ఐ అనేది ఆ బేబీకి వచ్చేస్తుంటారు 7th మాసంలో. అష్టమ మాసంలో అవయవాలకి ఒక పూర్ణత్వం వస్తుంది. ఎందుకనే ప్రీమెచ్యూర్ డెలివరీ అయినప్పుడు ఆర్గన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోవడానికి ఇంక్యుబేటర్ లో పెట్టడం అలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఆర్గన్స్ అన్ని కరెక్ట్ గా డెవలప్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని. నవమాసంలో ప్రాణశక్తి స్థిరపడుతుంది. ప్రాణశక్తి అంటే ఏంటి? ఈ కాస్మాస్ తో లింక్. కాస్మాస్ తో లింక్ అంటే ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇంకా తల్లితో, ఆ, అప్పటి వరకు ఈ అంబిలికల్ కార్డుతో తల్లి దగ్గర నుంచి ఆహారం తీసుకుంటున్న బేబీ బయటికి రాగానే ఏమవుతుంది? కాస్మాస్ తో లింకప్ ఏర్పడుతుంది. అదే జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ బేబీ ముందుకు వెళ్ళాలి. అందుకనే చాలా మంది పుట్టంగానే ఈ నృసింహ సరస్వతి స్వామి గాని వీళ్ళు గాని ఏడవలేదట. కొంతమంది ఆ ఓంకారంతోనే మాట్లాడుతారు, కొంతమంది ఆ గాయత్రి మంత్రంతోనే మొట్టమొదటిసారి పలకరించడంతో మాట్లాడతారు, కొంతమంది ఆ అమ్మ అంటారు, మొట్టమొదటిసారి తర్వాత తాత అంటారు. ఇలాగా మొట్టమొదటిసారి ప్రాణశక్తితో లింక్ అప్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత అంతా యోగ శాస్త్రమే అని చెప్తున్నారు. అప్పుడు వెలికి వస్తాడు. 7వ మాసమే అత్యంత ప్రధానంగా చెప్పబడుతుంది కనుక అక్కడ వరకే చక్రస్థానములన్నీ వివరింపబడుతున్నాయి. మరి కొంతమంది 8th చక్ర 9th చక్ర అంటారు కదండి. అవన్నీ ఆ అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 7వ మాసం వివరించిన దానికి సహస్రార భూమిక దగ్గర సూక్ష్మ చక్రములు కూడా కలుపుకుంటే 9 అవుతాయి మొత్తము. నవమాసములు పూర్ణమైన ఎదుగుదలకి నవగ్రహ శక్తులకి సంబంధం ఉంది. సో 9 మంత్స్ ఎందుకు ఫిక్స్ అయ్యింది అంటే ఆ సృష్టి యొక్క ఆ బ్యూటీ అదనమాట. నవమాసాలకి నవగ్రహ శక్తులకి చాలా లింక్ ఉంది. అందుకనే మనము పుట్టిన సమయము జాగ్రత్తగా నోట్ చేసి జాతక చక్రం వేస్తారు.
పూర్వకాలంలో అప్రాక్సిమేట్ గా జరిగేది. అందుకనే మనము మనం పుట్టిన సమయాన్ని మనం సెకండ్స్ తో సహా నోట్ చేస్తేనే మన జాతకం కరెక్ట్ గా వస్తుంది. ఇంతకుముందు ఏంటి, ఆ లోపల ఎప్పుడో డెలివరీ అవుతుంది, ఆ నర్సు గారు మెల్లగా బయటకు వచ్చి అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టింది అని చెప్పేటప్పటికి ఆల్రెడీ సమ్ 10 to 15 seconds అయిపోతుంది. మనం ఏం చెప్తాము, ఆ టైం నోట్ చేసుకుంటాం, కరెక్ట్ టైం ఎంత అని చెప్తాం. నర్సు వాళ్ళు క్యాజువల్ గా చెప్పేసేవాళ్ళు మనం చిన్నప్పుడు. అందుకని మ్, మనం పెద్దవాళ్ళు మన యొక్క జాతకాలు అంత కరెక్ట్ గా తీసి ఉండకపోవచ్చు అని కొంతమంది చెప్తారు. ఇప్పుడు వచ్చే వాళ్ళ పిల్లలు తర్వాత తర్వాత ఏంటి, హాస్పిటల్స్ లో కూడా మనం ఈ బర్త్ టైం అనేది ఇంపార్టెన్స్ మనం ముందుగా వాళ్ళకి చెప్పి కరెక్ట్ గా నోట్ చేయండి అని చెప్తుంటాం. కాబట్టి వాళ్ళు టైం ప్రకారము ఆ టైం అండ్ సెకండ్స్ నోట్ చేస్తున్నారు. అది కూడా జాతకాలకి మనం ఇచ్చుకుంటున్నాము. కానీ జాతకము అనేది ఆ, ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు, చెప్పకూడదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పెళ్లిళ్ళప్పుడు కానీ పిల్లలకి, ఆడపిల్లలకి కానీ మగపిల్లలు కానీ మీరు జాతకాలు పెళ్లిళ్ళప్పుడు వాటిని కొంచెము డైనమిక్ గా ఆలోచించి చూసుకోండి. ఆ, మరి జాతకాల మీద మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి డు నాట్ వేస్ట్ యువర్ టైం అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే మనలో ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకి గాయత్రి మంత్రం, మనం రెగ్యులర్ గా చేస్తున్న లలితా సహస్రనామం కానీ, గాయత్రి మంత్రం కానీ, గాయత్రి యజ్ఞం కానీ, మనం చేసే ఈ ధ్యాన పరంపర కానీ, ఇవన్నీ మన జాతకాలని 100% సెట్ చేస్తాయి. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మనం ముందుకెళ్దాం. నవగ్రహ శక్తులకు సంబంధం ఉంది. సంఖ్యాశాస్త్రంలో నవమ ఒక పూర్ణత్వం గనుక చిట్ట చివరి అమ్మవారి చక్రంలో నవ ఆవరణలకి ఒక శాస్త్రీయమైన అనుబంధం ఉన్నది. కాబట్టి 9 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నవరాత్రులు కానీ, నవ ఆవరణలు కానీ, నవమాసములు కానీ, నవగ్రహాలు కానీ, ఇవన్నీ మనకి 9 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబరు. అందుకనే చాలా మంది వెహికల్ నెంబర్స్ లో కానీ వాటిలో కానీ 9 కాంబినేషన్ చూసుకుంటారు. సర్వవర్ణోపశోభిత శ్రీ సర్వవర్ణోపశోభితాయే నమః. ఇంతవరకు ఒక్కొక్క చక్రంలో దేవతల్లో ఒకరు రక్తవర్ణ, ఒకరు శుక్లవర్ణ, ఒకరు పీతవర్ణ. ఇక్కడ తల్లి సర్వవర్ణోపశోభిత, అన్ని రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లినే మనం ఉపాసిస్తూ సంధ్యాకాలంలో సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అని నమస్కరిస్తాం. సంధ్యాకాలం అంటే పొద్దున సాయంత్రమా? సాయంత్రం. సంధ్యా మార్నింగ్ సమయము అంటే, సంధ్య అంటే సాయంత్రం అండి. సంధ్యా సమయము అంటే, సాయంత్రం సంధ్యా సమయము, సంధ్యా ఈవినింగ్ సమయము అంటే సాయంత్రమే. సూర్యుడు ఈవినింగ్. ఉదయించి ఓకే. వస్తుందండి. మార్నింగ్ కూడా అండి పొద్దు ఆ, కూడా సూర్యోదయం అప్పుడు ఈవినింగ్ అండి. దాన్ని కూడా సంధ్య అంటే అంటారు. ఉషకాలము సంధ్యాకాలము అంటాం మనం మామూలుగా. ఆ, లిటరల్ గా మనం ఆలోచిస్తే అవును. ఉషోదయము అంటే పొద్దున, సంధ్యాకాలం అంటే జనరల్ సెన్స్ లో సాయంత్రం కూడా మనం ఈవినింగ్ చెప్పుకుంటాం. కరెక్ట్, 100% అవును. కరెక్ట్. కానీ సంధ్యాకాలము అనేది, సంధ్యా సమయము, సంధ్యాకాలం అనేది ఇంకొక డైనమిక్ మీనింగ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే నైట్. ఎవరు మాట్లాడుతున్నారు? ఉభయ సంధ్యాలు. బాగుంది. ఉభయ సంధ్యాలు అనే దాన్ని పదం కూడా ఉష సంధ్య అంటారు. ఆ అంటే ద టైమ్ బిట్వీన్ నైట్ అండ్ మార్నింగ్. దాన్నే ఆ, 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 శ్వాసకి మధ్య ఉండే సమయము. ఆ, రాత్రి అయిపోయింది, తెల్లవారుతోంది ఆ టైం. సాయంత్రం అయిపోయింది, రాత్రిలోకి వెళ్తున్నాం ఆ టైం. అంటే 6 o'clock. మనకి క్యాలెండర్ లో కనుక మనం చూస్తే చాలా కరెక్ట్ గా నోట్ చేసి పెడతారు. సూర్యోదయం ఎప్పుడు అవుతుంది అనేది ఒక 10 days కి 7 days 8 days కి సూర్యోదయం ఫిక్స్డ్ డేట్, ఫిక్స్డ్ టైం పెడతారు. ఆ సూర్యోదయం ముందు, సూర్యోదయం తర్వాత. అందుకనే మాస్టర్ సివివి గారు ఏం చేశారంటే ర్యాండమ్ గా మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock ఈ షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. ఈ షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి 6 o'clock ఫిక్స్ చేశారు.
మళ్ళీ ఇక్కడ సూర్యుడు కూడా మళ్ళీ 12 రాసులు అంటారు, 12 ఫేజెస్, 12 నామాలు ఉంటాయి కాబట్టి ప్రతి గంటకి ఒక్కొక్క కొత్త పేరుతో ఉంటుంది. మధ్యాహ్నం 12ంటికి, రాత్రి 12ంటికి, ఇవన్నీ షిఫ్ట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మళ్ళీ 1999 December 31 ఒక సంధ్యా సమయం, 2000 AD 1 జనవరి ఒక సంధ్యా సమయం. తర్వాత 60 ఇయర్స్, 60 ఇయర్స్ మన క్యాలెండర్ ప్రకారం 60 సంవత్సరాలు చెప్పారు. 60 సంవత్సరాలు చదివి అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ సంవత్సరం రావటం ఒక ఒక సంధ్యా సమయం. ఈ షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. దాన్నే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటారు. తర్వాత ఆ, ఇంకొక పదం ఉంది, ఒక్క నిమిషము. సోలిస్టేస్ అన్న, దక్షిణాయనము, ఉత్తరాయణము. ట్వైలైట్. చూడండి, ఒక్కొక్కసారి ఆ ట్వైలైట్ అనే పదము బాగా వాడుతూ ఉంటాము, ఒక్కొక్కసారి ఆ పదం గుర్తురాదు. ఆ ట్వైలైట్ అనేది ఒక పదము. అలాగ మనము మార్నింగ్ నుంచి, రాత్రి నుంచి మళ్ళీ పొద్దున బ్రాహ్మీ ముహూర్తం వేరు. బ్రాహ్మీ ముహూర్తం ఏంటంటే మనము ఈ ట్వైలైట్, ఈ సంధ్యాకాలం ముందు ఒక గంట, ఇంకా అంటే సూర్యుడు రాకముందు, అంటే ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ బ్రాహ్మీ ముహూర్తం అంటాం. తర్వాత సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయిపోయిన తర్వాత మళ్ళీ డే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అస్తమయం అవుతుంది. అస్తమయం అయ్యి చంద్రుడి పైకి రావటము, చీకటి రావటము అది ఉంటుంది. అందుకని ఆ ఆ కార్నర్స్ లో మనము ఆ చాలా ఆ, ఒక చేతనత్వ మార్పు తెలుస్తుంది. ఇంకా డీప్ గా వెళితే మనకి మనకి రూమ్ కి ఉండే గడపలు కూడా ఈ సంధ్యా సమయంగా చెప్తారు. అందుకనే నృసింహ సరస్వతి ఆ, ఆ, నరసింహ అవతారంలో ఆయన హిరణ్యాక్షుడు ఆ అడుగుతాడు, ఆ వరం కోరుకుంటాడు. లోపల చంపలేరు, బయట చంపలేరు, ఆ గడప మీద. అందుకని ఆ గడప అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ లో ఈ గడపలు పోయినాయి అనుకోండి, కానీ మనం ఒక రూమ్ లోంచి ఇంకొక రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ మనం అర్థం చేసుకోవాలి. మనం పూజా రూమ్ ఉంది, పూజా రూమ్ లోకి వెళ్ళంగానే మనకి వెంటనే దృష్టి రెండింటి మీద పడుతుంది. ఒకటి భగవంతుడు, ఇంకొకటి కిచెన్, భోజనము. ఇంకేమా మన మన ఈ బట్టలు కొంచెం వేసేసి వచ్చేసి చూస్తావా మమ్మం చేయాలి. వాట్ ఈస్ దిస్? Why do you speak to me? Mic's on. I couldn't understand. మైక్ ఆన్ ఎందుకు పెట్టుకొని మళ్ళీ ఆఫ్ చేసుకో. ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ఓకే, కాబట్టి మనము ఈ ట్వైలైట్ సంధ్యా సమయం గురించి చెప్పుకుంటున్నాము. ఒక కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే భగవంతుడి మీద ధ్యాస వెళ్తుంది. తర్వాత స్టవ్ మీద ధ్యాస వెళ్తుంది, వంట గురించి. ఫ్రిడ్జ్ మీద, అంటే జనరల్ గా చెప్తున్నాం. ఆ, పూజా గది వేరుగా ఉందనుకోండి, దట్స్ డిఫరెంట్. పూజా గదిలోకి వెళ్ళంగానే మన దృష్టి మొత్తం మారిపోతుంది, మన యొక్క చేతనత్వం మారిపోతుంది, మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మనము లివింగ్ రూమ్ లోకి వచ్చామనుకోండి, లివింగ్ రూమ్ లో ఉండే ఆ అక్కడ ఒక టేబుల్ లేకపోతే ఒక బీరువా, దాని ప్రకారం మళ్ళీ డైనింగ్ రూమ్ లోకి వెళ్ళగానే మన యొక్క భోజనము, ఆహారము, మధ్యాహ్నం ఏం చేసుకోవాలి, ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంధ్యాకాలము అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది ఆ చేతనత్వం యొక్క మార్పులు మనం బాగా అర్థం చేసుకుంటే, మనం ఆ ట్వైలైట్ టైం, ఆ సంధ్యాకాలంలో జరిగే ఆ మార్పుల్ని మనం మనం పట్టేసుకున్నాం అనుకోండి, మన మన లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయని కూడా గురువులు చెప్తుంటారు. అందుకని మనం కొంచెం దాని గురించి కొంచెం ఎక్కువగా చదువుకున్నాము. సర్వవర్ణోపశోభిత శ్రీ సర్వవర్ణోపశోభితాయే నమః. ఇంతవరకు ఒక్కొక్క చక్రంలో దేవతల్లో ఒకరు రక్తవర్ణ, ఒకరు శుక్లవర్ణ, ఒకరు పీతవర్ణ. ఇక్కడ తల్లి సర్వవర్ణోపశోభిత, అన్ని రంగులతో ప్రకాశిస్తూ ఉంటుందట. ఆ తల్లినే మనం ఉపాసిస్తూ సంధ్యాకాలంలో సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అని నమస్కరిస్తాం.
క్రింద ఉన్న 6 చక్రములకు మూలం అదే. ఇదే విభజించబడి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క శక్తిగా కేంద్రీకృతమైనది. కనుక మొత్తం 6 చక్రములకు ప్రధానము ఇదే. నిరంతరము బ్రహ్మరంధ్ర స్థానం నుండి వచ్చిన ఈశ్వర చైతన్యమే 6 చక్రముల యందు ప్రసరిస్తూ ఉంటుంది. దాని యొక్క ప్రసరణ అధో దిశలో వెళ్తూ ఉంటే సాధకుడు దాన్ని చేరుకోవడానికి ఊర్ధ్వ దిశలో ప్రయాణిస్తున్నాడు. మనము ఊర్ధ్వ దిశ అంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్. అధో దిశ అంటే టాప్ టు బాటమ్. మనం మూలాధారం నుంచి సహస్రారం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏం జరుగుతుంటుంది, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. ఆ కుండల్ని జాగరణ అయినప్పుడు అది ఏం చేస్తుంటుందంటే మన యొక్క వెన్నుముకని ఆశ్రయంగా తీసుకొని, వెన్నుముక అని చెప్తాం కానీ అక్కడ ఒక సన్నటి గొట్టం లాంటిది ఒకటి ఉంటుంది. అది ఈథరిక్ డబుల్లో ఉంటుంది, ఈథరిక్ బాడీలో ఉంటుంది. ఈథరిక్ విజన్ ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. మన షట్చక్రాలు ఈథరిక్ వెహికల్లో ఉంటాయి. ఆ ఆ కుండల్ని ఆ పైకి కిందకి అలా తిరుగుతూ ఉంటుంది. ఒక కాపర్ వైర్ లో ఎలక్ట్రిసిటీ ఎలా మూవ్ అవుతుంటుందో అలా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి టచ్ అవుతుంది. ఎప్పుడు మనకి టైం వచ్చినప్పుడు సహస్రారం దగ్గరికి టచ్ అయినప్పుడు అక్కడ సోముడు అని ఉంటాడు ఒకడు, చంద్రుడు. ఆ సోముడిని టచ్ చేసి అమృతం రిలీజ్ అవుతుంది. అమృతం రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన శరీరం అంతా ఆ అమృతంతో నిండిపోతుంది. అది ఆ కుండలిని జాగరణ అంటారు. సహస్రార చక్ర జాగరణ. దానికి చాలా టైం పడుతుంది. ఆ మనకి మనం ప్రయత్నం చేస్తూ ఉండడమే అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ జన్మలో కూడా జరిగిపోవచ్చు. దానికోసం మనం ఎన్ని జన్మలు ఎత్తాల్సిన తప్పేం లేదు. అది మన యొక్క ప్రధాన లక్ష్యము. ఆ సోమరసము ఏమవుతుందంటే మన శరీరంలో పూర్తిగా ప్రవహిస్తుంది. దీని గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. ఆ సోమరసము ఇట్ రిప్లేసెస్ అవర్ బ్లడ్. మనకి ముఖ్యంగా ప్రాణశక్తి ఏది ఇస్తుంది? మన బ్లడ్ ఇస్తుంది. నర్వస్ సిస్టమ్ లో 72,000 నాడులు అంటారు. మన ఈ 7 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ ఉన్నాయి. మొత్తం శరీరం అంతా రక్త ప్రసరణ వల్లనే మనకి ఆ ప్రాణశక్తి వస్తుంది. ఆ రక్తంలోనే ప్రాణశక్తి ఉంది 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 అని మనం చెప్పుకుంటాము. డాక్టర్లు ఆ రక్తం కరెక్ట్ గా ఉండడం వల్లే మీకు శక్తి వస్తుంది అని చెప్తుంటారు. కానీ ఎప్పుడైతే ఈ కుండల్ని జాగరణ అయ్యి ఆ సోమరసాన్ని దింపుకొని ఈ రక్తం బదులు అమృతత్వం దిగుతుందో అప్పుడు మన శరీరాలు దేవతా రూపాలై మారుతాయి. మనకి దేవతలకు ఉన్న చేంజ్ అది. వాళ్ళు అమృతాన్ని తాగారు కాబట్టి వాళ్ళకి రక్తము, మజ్జు, శరీరాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉండవు. రూపం కూడా ఉండదు. కానీ వాళ్ళు ఏ రూపాన్నైనా ధరించగలరు. మనము ఆ దేవతా శక్తులుగా మారాలి అంటే కుండలిని జాగరణలో ఆ సోమరసం దిగే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారి ఆ సోమరసం దిగిన తర్వాత మీరు ఈ శరీరంతోనే ఉండవచ్చు, లేదు శరీరాన్ని కూడా వదిలేయచ్చు. ఒకసారి అది జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ మనకి జన్మ పరంపర నుంచి విముక్తి లభిస్తుంది. అలాగని జన్మ పరంపరలు తీసుకోవాలని కాదు, మనకి ఆ రుణ భారంలోంచి బయటకు వస్తాం. ఎవరితో లింకప్ ఉండదు. మీరు ఆ ప్రయాణంలో మీరు ఈ రుణాలన్నీ కాన్షియస్ గా రిలీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాన్షియస్ గా మనం మనం రిలీవ్ చేసుకోబోయినా కుండల్ని జాగ్రత్త అయినప్పుడు అవి రిలీవ్ అవుతూ ఉంటాయి. కాన్షియస్ గా మనము రిలీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, ఆ రుణాలన్నీ క్లియర్ అయిపోయితే. కానీ భగవంతుడు గురువుతో మాత్రం రుణం ఉంటుంది. అది జన్మ జన్మలుగా. ఎందుకంటే పాప ఆయన ఆ ఆయన దగ్గర మనం సంపూర్ణ సంపూర్ణంగా మనము శుశ్రూష చేశాము. ఎప్పుడు నాతో కలిసి ఉండాలని చెప్పుకున్నాం చాలా సార్లు. ఈ మిగతా రుణాలన్నీ క్లియర్ అయిపోయి ఆ దేవతా తత్వము మనలోకి దిగినప్పుడు ఆ దేవతా రూపము మనకి సిద్ధిస్తుంది. దాన్నే మన అష్టసిద్ధి నవనిధికే మాత అసవర దీన జానకి మాత అని చెప్తారు. మనకి గాయత్రి చాలీసాలో కూడా వస్తుంది. ఈ మార్గంలో మనకి రకరకాల నిధులు దొరుకుతాయి, సిద్ధులు దొరుకుతాయి. వాటినన్నిటినీ మనం టెంప్ట్ అవ్వకుండా వాటిని కూడా మనం ఉపయోగించుకొని భగవత్ కార్యక్రమాల్లో కనుక మనం ఉపయోగించుకుంటూ ఉంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే సోమరసము. అప్పుడు ఆ సోమరసం దిగినప్పుడు మనకి ఆహారము ఉండదు, మనకి ఈ ఫీలింగ్స్ ఉండవు, బాధలు ఉండవు, మనస్సు అనేది ఉండదు. మనస్సు ఉంటేనే కదా ఈ గోలంతా. మనస్సుని రిమూవ్ చేయటమే మన యొక్క లక్ష్యము. ఆలోచన రహితమైన జీవితమే మన యొక్క లక్ష్యము.
దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాము. అది అందుకని ఇంత ఈ 521 నుంచి వీటిని గురించి ఇంత జాగ్రత్తగా, ఇంత డీటెయిల్డ్ గా ఆజ్ఞా చక్రంలో ఇంత ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత సైన్స్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సర్వవర్ణ ఉపశోభిత అంటే అన్ని అక్షరములతో ప్రకాశిస్తున్నది. విశుద్ధి చక్రం దగ్గర ఏం చెప్పుకున్నాం? 16 అక్షరాలు చెప్పుకున్నాం. అకారం నుండి అహ. ఈ అకారం నుండి అంహ, రూరు ఉంది, లూలు ఉంది. వాటితో గల ఆ దేవతల పేర్లు కూడా చెప్పుకున్నాం. అనాహతం దగ్గర 12 అక్షరాలు. కా 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 నుండి కకారం నుండి ఠకారం వరకు. అక్కడ కూడా అక్కడ ఉన్న అక్షరాలకు సంబంధించిన దేవతల పేర్లు చెప్పుకున్నాం. మణిపూరం దగ్గర డకారం నుంచి ఫకారం. ఆ అక్షరాలతో మనం పేర్లు చెప్పుకున్నాం, 10 అక్షరాలు. స్వాదిష్టానం దగ్గర బకారం నుంచి లకారం వరకు. అక్కడ కూడా ఆ అక్షరాలతో ఉన్న పేర్లు చెప్పుకున్నాం. మూలాధారం దగ్గర వా స ష స వరకు. ఆజ్ఞా చక్రం దగ్గర హాక్ష. చూడండి ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. మనం మామూలుగా మనం మూలాధారం దగ్గర నుంచి సహస్రారానికి వెళ్ళిపోయి మళ్ళీ సహస్రానికి కిందకి వెళ్తాం, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు ఈ నవమాసాలు, దానికి కావాల్సిన ఆ, ఆ, నవరాత్రులు, ఈ నవగ్రహాలు, మన యొక్క చేతనత్వం మారటము, ఈ నవగ్రహాలు, నవమాసాలు, ఇవన్నీ మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇలా విభజింపబడిన 50 అక్షరములు కలిసి ఎక్కడ ఉన్నాయో అదే సర్వవర్ణోపశోభిత. అందుకే అక్షరాల్లో మొదటి క్రమము అ, ఆ, ఈలతోనే ప్రారంభిస్తాము. కనుక అదే క్రమంలో ఆలు ఎక్కడ ఉన్నాయో ఆ స్థానం నుండే ప్రారంభించారు. విశుద్ధి చక్ర నిలయ నుండి మొదలు పెట్టి క్రమంగా షాతో పూర్తవుతాయి. కనుక ఆజ్ఞా చక్రంతో పూర్తి చేశారు. ఇది ఒక క్రమము. ఇదే విధంగా సృష్టి ఆరంభం కూడా ఇలాగే జరిగింది. ఆకాశాద్దు వాయుజ వాయోరగ్ని. ఆకాశ ఆకాశాద్ వాయు వాయోరగ్ని. ఈ పంచభూత క్రమం తర్వాత మనశ్చక్రం నుంచి చూపించి వీటన్నిటినీ మూలమైన పరమాత్మ తత్వాన్ని సహస్రార స్థానంలో అనుసంధానం చేస్తున్నారు. శ్రీ విద్యలో ప్రధానంగా ఆయా చక్రములందు అక్షరములను న్యాసం చేసుకుంటూ చేసేది మాతృకా న్యాసము. మాతృకా న్యాసము మనం చేస్తాము. శ్రీచక్రంలో, శ్రీ విద్యలో ఉంటుంది అది. అని అంతర్యాత్ మాతృకాన్యాసం అని చెప్తున్నారు. అయితే కేవలం అక్కడితో ఆగకుండా అక్కడున్న యోగిని దేవతలు అంటే డాకిని, హాకిని మొదలైన వారి గురించి చెప్పడం జరిగింది. మనము ఈ షట్చక్రాల్లో అక్కడున్న యోగినుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. యోగిని దేవతలు ఆయా స్థానాల్లో ఉంటూ వాని కర్మ కొద్దీ ఏ ఏ ధాతువుల్ని ఇవ్వాలో ఆ ధాతువుల్ని అన్నిటినీ శరీరానికి ఇస్తూ జీవుని గమనించుకుంటూ ఉంటారు. ఆయా స్థానంలో ఉన్నవారు ఆ జీవునికి ఏ ధాతు వైషమ్యం కలిగించాలి, ఏ ధాతువుకు పోషణ ఇవ్వాలో చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇఫ్ వీఆర్ అవేర్ దట్ మన యొక్క షట్చక్రాల్లో ఉండే దేవీ దేవతల యొక్క ప్రజెన్స్ మనకి అవేర్నెస్ కనుక క్రియేట్ చేసుకుంటే అప్పుడు అక్కడ ఏ ధాతువుల్ని ఉంచాలి, ఏ ధాతువుల్ని పెంచాలి, ఏ ధాతువుల్ని తగ్గించాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళే మారుస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం పరిణామ క్రమం ముందుకు వెళ్ళటం అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అంటే వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. మనం అక్కడ ఆ స్థానాల్లో ఆ దేవీ దేవతలు ఉన్నారు, నిజంగా మన యొక్క శరీరంలో ఆ దేవీ దేవతలు ఉన్నారు అనే ధ్యాస కనుక మనకి ఉంటే మన జీవితం ధన్యమైపోతుంది, దేవతా జీవితం లాగా మారిపోతుంది. అది మనము ఆ ధ్యాస కోసమే మనము ఈ సాధన చేస్తాము, ధ్యానం చేస్తాము, షట్చక్ర జాగరణ కూడా చేస్తాము. అమ్మ భక్తులైన వారికి మాత్రం ఈ ధాతు దేవతలు అనుకూలంగా ఉంటూ అనుగ్రహిస్తుంటారు. మళ్ళీ ఇక్కడ మనకి దీనికి సింపుల్ సొల్యూషన్ కూడా ఇచ్చేశారు. మన అమ్మవారి భక్తిలో కనుక ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, అదొక కంప్యూటరైజ్డ్ పర్ఫార్మెన్స్ లాగా
కంప్యూటర్ ఎప్పుడు ఏది కావాలో అది ఎలాగైతే ఇస్తుందో ఆ ఆ అమ్మవారి యొక్క ధ్యాస, అమ్మవారి యొక్క ధ్యానము గనక చేసుకుంటుంటే ఆ దేవీ దేవతలు సరిగ్గా పనిచేస్తారని చెప్తున్నారు. ఇక్కడ కేవలం మాతృకాన్యాసంతో ఊరుకోకుండా యోగిని దేవతల స్వరూపములు, ధాతువులు, ఆ యోగిని దేవతల యొక్క ధ్యాన విశేషములు, పెట్టవలసిన నైవేద్యములు అన్ని చూపిస్తూ ఒక అద్భుతమైన శాస్త్రాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. సర్వవర్ణోపశోభిత అంటే అన్ని రంగులతో ఉన్న తల్లి అని ఒకటి, అన్ని అక్షరములతో ప్రకాశించే తల్లి అని కూడా అర్థం. ఒక్కొక్క అక్షరం వర్ణం, ఒక్కొక్క రంగు వన్నె కలిగి ఉంటుంది. అన్ని అక్షరాల రంగుల సర్వవర్ణములు. ఇందులో 50 అక్షరాలు కలిసి ఉంటాయి. అలాంటప్పుడు 50 దళాలే ఉండాలి కదా అంటే కాదు. శాస్త్రదళ శోభిత, అక్షరముల నుండి వచ్చిన వేదాది సమస్త శాస్త్రములకు మూల విద్యలు ఇక్కడే ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి మన శరీరంలోనే ఆ దేవీ దేవతలు వాళ్ళందరూ ఉన్నారు. వాటికి సంబంధించిన రంగులు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం సరిగ్గా ధ్యానం చేసుకుంటూ ఉంటామో వాటికి తగ్గట్టుగా అవి జరుగుతుంటాయి. సర్వాయుధ ధర, శ్రీ సర్వాయుధ ధరాయే నమః. మిగిలిన దేవతలు 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకున్నారు. ఇక్కడ ఆయుధాల సంఖ్య కూడా లెక్కించడానికి వీలు కానంతగా ఉంది. అనంతాలైన శక్తులు అనంతాలైన ఆయుధాలుగా చెప్పబడుతున్నాయి. శక్తుల్ని ప్రకటించడానికి సాధనలే ఆయుధాలు. అనంత శక్తులని ప్రసరించే జగదంబిక యొక్క స్థానము సహస్రారం కనుక సర్వాయుధ ధర అన్నారు. ఆవిడ అమ్మవారు, అమ్మవారు ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో ఉంటుంది. కాబట్టి ఆవిడ దగ్గరే అన్ని ఆయుధాలు ఉంటాయి. మనము కూడా కొన్ని ఆయుధాలు ధరించవచ్చు. ఉదాహరణకి మనము టైంని కరెక్ట్ గా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి కూడా ఆ విష్ణు చక్రము మనకి ఆ తెలిసిపోయింది అని అర్థం చేసుకోవచ్చు. మన యొక్క శక్తితో, మన యొక్క ఆరోగ్య శక్తితో, మన యొక్క పవర్ తో మనము పని చేస్తున్నాం అనుకోండి, ఆ అమ్మవారి యొక్క గద మన మనకి ఆ అణుకుగా ఉన్నది, ఆ గదతో మనం పనులు చేస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. ప్యూర్ గా ఉంటూ చక్కగా ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ మన యొక్క బాధల్ని ఇతరులకి పంచుకోకుండా మన యొక్క ఆనందాన్ని పంచుతూ అందరినీ ఆనందింప చేస్తూ ఉన్నాం అనుకోండి, అమ్మవారిలో చేతిలో ఉండే ఆ లోటస్ మనకి అర్థమైపోయినట్టే. అలాగా అమ్మవారికి అయ్యవారికి ఉన్న వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాల వెనకాల ఉండే ఆ సీక్రెట్స్ ని కనుక మనం తెలుసుకోగలిగితే ఆ ఆయుధాలు మనకి కూడా పనిచేస్తాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. సహస్రాణి సహస్రద బాహో తవ హేతయ, రుద్ర మంత్రాలలో కూడా చెప్పబడింది. అనంతములైన బాహువులను, అనంతమైన ఆయుధాలు ధరించిన ఆ పరమేశ్వర తేజస్సుని వర్ణించారు. ఆ తేజస్సు ఇక్కడ ప్రకాశిస్తున్నది కనుక సర్వాయుధ ధర. ఈ షట్చక్ర దేవతలకు ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నిటికీ మూల శక్తులు ఈ తల్లి వద్ద ఉన్నాయి. ఈ సహస్రారము పరమ గమ్యమైనది. ఇక్కడ శుక్ల ధాతువునందు నిష్ఠిత అయి ఉంటుంది. అనగా శుక్ల ధాతువుకి అధిష్టాన దేవత. అందుకనే తర్వాతి నామము శుక్ల సంస్థిత. శుక్ల ధాతువుకి కూడా ఆవిడ అధిష్టాన దేవత. 531 ఏం చెప్తున్నారు? శుక్ల సంస్థిత, శ్రీ శుక్ల సంస్థితాయ నమః. జీవోత్పత్తికి మూలమైన బీజానికి అధిష్టానమైన దేవత. శుక్ల సంస్థిత అంటే జీవ ఉత్పత్తికి ఆవిడే మూలం. ఈ బీజమే శుక్లం అని చెప్పబడుతుంది. ఈ శుక్లము ద్వారా జీవుడు మాతృగర్భంలో ప్రవేశిస్తాడు. ఏ జీవుడు ఏ విధంగా ఎక్కడ ప్రవేశించాలి అనేది చూసేది ఆ తల్లే. శుక్ల ధాతువుకి నియామకురాలు, ప్రధాన బీజ స్వరూపిణి, శరీరాన ప్రధానమైన ఓజస్సు అనే ధాతువుని అధిష్టానంగా కలిగి ఉన్నది. కాబట్టి ఓజస్సు, తేజస్సు, వర్చస్సు ఈ మూడు ఒక అద్భుతమైన ధాతువులుగా చెప్పబడుతున్నాయి. ఆ ఓజస్సు అనే దానికి శుక్ల సంస్థిత, శ్రీ శుక్ల సంస్థితాయే నమః అనే నామం చెప్తున్నారు. సర్వతోముఖి, శ్రీ సర్వతోముఖై నమః. ఇంతవరకు 6 చక్రాల వద్ద 1, 2, 3 అని చెప్పుకున్నాం. కానీ ఈ తల్లి సర్వతోముఖి, అన్ని వైపులా ముఖాలే. అన్ని వైపులా ముఖాలంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. మొత్తానికి ఒక అనంతమైన శక్తి ఉంది. అనంత శక్తి అంటే
సర్వ విశ్వాన్ని నడిపే సర్వవ్యాపకమైన ఏ మహా చైతన్యం ఉందో ఆ మహా చైతన్యము అమృతాదేవితో మొదలు క్షమావతి వరకు 50 వర్ణాది దేవతల రూపాలు తానే అయి ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ ఈ నుంచి హాక్ష వరకు ఆ దేవతల పేర్లు చెప్పి ఉన్నారు కదా, మనం తలుచుకున్నాం కదా. అవి ఆ 50 దేవతల యొక్క పేర్లు. వాటిని ఉదాహరణకి మనకి ఈలు అప్పుడు ఏం చెప్పారు? అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేసి, ఊర్ధ్వ, రుద్ధిధ, రుకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర, అమ్మహ. అక్కడ వరకు మనకి 16 పేర్లు వచ్చేసినాయి. వీటినే మొదటి అక్షరాలు చూస్తే అ ఆ, ఇ ఈ, ఉ ఊ, రు రు, లు లు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఇలా 16 అక్షరాలుగా మనకి చెప్పి ఉన్నారు. ఆ 16 అక్షరాలకు సంబంధించిన ఆ దేవి దేవతలు మనం అక్కడ తెలుసుకున్నాం. అలాగే మిగతా పదాలతో కూడా మనకి ఆ అవి చెప్పుకున్నప్పుడు మనము ఆ దేవతల యొక్క పేర్లు మనం తెలుసుకున్నాము. కిషోర్ గారు, ఈ 16 ఆ, దేవతల పేర్లు ఒకసారి మళ్ళీ పెడతారా వాట్సాప్ లో? పెడతానండి, పెడతాను పేర్లు. నేను అదే నమస్తే. చూస్తున్నాను, నేను అన్ని ఒక్కసారి ఈ 16 50 దేవతల పేర్లు ఒకసారి నేను చూసి రాస్తాను నేను. అది ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. అంటే పేజెస్ విడివిడిగా చెప్పబడి ఉన్నాయి. అది మనం ఓజస్సు, తేజస్సు, ఇంకోటి ఏంటన్నారు? వర్చస్సు మూడు వర్చ. రకాలైన మూడు రకాలైన తే- ఇవి ఉంటాయి. అంటే దాన్ని ఎలా చెప్పుకోవాలంటే మనలో ఉండే చైతన్యత్వము ఆ మూడు రకాలుగా బయటికి కనపడుతూ ఉంటుంది, బయటికి తెలుస్తూ ఉంటుంది. వీళ్ళ మొహాల్లో వర్చస్సు చాలా గొప్పగా ఉంటుంది అని మనం మామూలుగా ఆ, తేజస్సు మనం మామూలుగా చెప్పుకుంటాం. ఓజస్సు అనేది అది మామూలుగా వర్చస్సు తేజస్సు అనేది కామన్ గా వాడుకుంటాం, కానీ ఆ ఓజస్సు తేజస్సు వర్చస్సు అనేది అది మామూలుగా మన నార్మల్ ఐస్ తో చూడలేనివి. అవిగా వాటిని మూడు రకాలైన చేతనత్వం మనలో వెలుగుతూ ఉంటుంది. అది సాధనలో ముందుకెళ్లే కొద్దీ వాటిని చెప్తారు. వాటి యొక్క డెఫినేషన్స్ కూడా మనం తెలుసుకుందాము. ఎలాంగ్ విత్ చక్రాస్, ఒక్కొక్క దళాల నుంచి చక్రాస్ తో పాటు ఈ చెప్తాను 16 దళాలు, 16 దేవతలు. ఇస్తాను థ్యాంక్ యూ. ఇస్తాను ఇస్తాను ఇస్తాను. ఇంకొకటి కూడా అండి గురుగారు, అది మూలాధారం నుంచి మాకు చక్ర ధ్యానం చేయించాలి ఒకసారి. మీరు మామూలుగా ఈ సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానములో చేస్తున్నాం భాగం మార్నింగ్ అది చేస్తున్నారు కదా. చేస్తున్నాం మేము. చెప్తున్నారు కదా. కానీ ఒకటి అదే మూలాధారం చేయాలి అన్నారు. అంటే అదే మిమ్మల్ని అడుగుదాం ఒకసారి, ఒక మూలాధారం మీద ఎలా ధ్యానం చేయాలి అనేది మిమ్మల్ని అంటే అడగాలి మనము అనుకున్నాను. కరెక్టే. మనము సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానములో సమయాభావం వల్ల మిగతా స్టెప్స్ ఉండడం వల్ల మనము ఈ షట్చక్రాలు, అక్కడ ఉన్న అక్షరాలు వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోకుండా కేవలం దళాలు మాత్రమే తలుచుకుంటూ, రంగులు మాత్రమే తలుచుకుంటూ వెళ్తున్నాము. ఆ ఎందుకంటే ఆ సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము వల్ల చేసేటప్పుడు మిగతా స్టెప్స్ వల్ల చాలా టైం పడుతుంది మనకి. మాక్సిమము ఏదైనా ధ్యానము నా యొక్క ఆలోచన ఏంటంటే అరగంట కంటే ఎక్కువ చేయడం అనవసరము అని. ఇలా మనం ఆ ధ్యానం గురించి ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ పోతుంటే 45 మినిట్స్ 1 అవర్ అయిపోతుంది. 1 అవర్ మనం స్టాండర్డ్ గా ఉండడం కష్టమే. కాబట్టి అలా కాకుండా విడిగా మనము ఈ షట్చక్ర ధ్యానము ఆ, అక్షరాలతో అక్షరాలతో కూడా చేసుకోవచ్చు. మనకి గురువు గారు యొక్క ఆత్మకథ ఒకటి చెప్పబడింది, అదొకటి చేసుకోవచ్చు. లేదు కేవలం ఈ అక్షరాలు దేవతలు దళాలు ఇది కూడా మనం ఒక రోజు చేసుకుందాం ఖచ్చితంగా. మంచి పర్వదినం చూసుకొని
చేసుకుందాం ఖచ్చితంగా. మీరు చెప్పిన పాయింట్ నోట్ చేసుకున్నాను. డెఫినెట్లీ విల్ డూ దట్. సరే థ్యాంక్ యూ. సర్వోదన ప్రీత చిత్త. ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది? 5 మినిట్స్ ఉంది. ఓదనము అంటే సర్వోదన ప్రీత చిత్త. శ్రీ సర్వోదన ప్రీత చిత్తాయ నమః. ఓదనము అంటే ఆహారము. అన్ని ఆహారములు ఈవిడికి ఇష్టమే. వెనుక విడివిడిగా ఏ ఆహార పదార్థాలు చెప్పారో అవన్నీ కలిపి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. మనం అన్ని రకాల ఆహారాలు చెప్పుకున్నాము. గూడ అన్నం చెప్పుకున్నాము, ఆ, ఇది ఈ రైస్ చెప్పుకున్నాము, పెసరపప్పు రైస్ చెప్పుకున్నాం, అన్ని చెప్పుకున్నాం. అది కూడా మళ్ళీ మనం ఒకసారి రాసుకుందాం. ఈ అమ్మవారి నివేదన చేసుకోవచ్చు. ఎవరికి? లలిత పరా భట్టారిక అని చెప్పబడుతూ ఏ తల్లి సహస్రారంలో భాసిస్తున్నదో ఆ తల్లికి మునుపు చెప్పిన 6 రకాల పదార్థములు విడివిడిగా వండి నివేదన చేయవచ్చు. దీనివల్ల సర్వ ధాతు పుష్టి ఏర్పడుతుంది. ఆ ధాతువులు కరెక్ట్ గా ఏర్పడతాయి అని చెప్తున్నారు. ఇలాగే శాస్త్రం చెప్పిన సర్వవిధ నివేదన పదార్థాలు పెట్టవచ్చు. సర్వోదన అనగా శాస్త్రము చెప్పిన సర్వ సాత్విక పదార్థములు అన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. పైన చెప్పిన ఈ 6 నివేదనలు గాని స్వీకరిస్తే గర్భస్థ శిశువు విషయంలో సర్వేంద్రియములకు పుష్టి ఏర్పడుతుంది. సర్వ జగతిని ఆహరించున్నది యస్య బ్రహ్మాచ క్షత్రంచోభే భవత ఓదన అని శృతి వాక్యం చెప్పబడింది. అన్ని పదార్థాల యొక్క అన్న పదార్థముల యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. పుట్టుక వచ్చింది అన్నం వలన, శరీరం పెరుగుతున్నది అన్నం వలన. అన్నాదేవ భవంతి భూతాని. భూతములు అన్నం వల్లనే కలుగుతాయి. భూతములు అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ లెక్క, భూతాలు కాదు. అన్నము అన్నం నా వింధ్యాత్, అన్నం నా పరిచక్షీత అనేది వేదవచనాలు. సర్వోదన ప్రీత చిత్త అంటే మరొక విషయం. ఆహారము అనగా విషయములు. సర్వ విషయములందు సమబుద్ధి కలిగే బ్రాహ్మి స్థితి. సుఖము, దుఃఖము, లాభము, నష్టములు, ద్వంద్వము లేని సమస్థితి ఏర్పడుతున్నదని తాత్వికమైన అర్థము. మనము ఆహారము అనగానే మనం చెప్పుకున్నాం కదా, ఆహారాన్ని దాటాలి అంటే, అన్నమయ కోశాన్ని దాటాలి అంటే ప్రాణమయ కోశము, మనోమయ కోశాన్ని నియంత్రించుకోవాలి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశాన్ని నియంత్రించుకోగలిగితే ఇంకంతా ఉండేది విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. కాబట్టి వీటిని గనుక మనం జాగ్రత్తగా ఒక లైన్ లో పెట్టుకోగలిగితే మనకి ఆ సహస్రార స్థానంలో ఉండే సోమరసం మనకి దిగుతుంది. తర్వాత యాకిన్యంబా స్వరూపిణి. శ్రీ యాకిన్యంబా స్వరూపిణి అయిన ఇక్కడ ఉన్న తల్లి యాకిని దేవి. ఈ తల్లి బీజములు, సంకేతములు అన్ని యకారంతో ఉంటాయి కనుక యాకిని. సరిగ్గా విశుద్ధి చక్ర నుండి చూస్తే యాకిన్యంబా స్వరూపిణి వరకు మొత్తము 7 స్థానంలో ఉన్న యోగిని దేవతలు, వారి స్వరూపాలు, వారి వర్ణనలు, వారి యొక్క ఆయుధములు, వారికి ప్రీతములైన పదార్థములు, వారి అనుగ్రహ వైఖరులు ఇవన్నీ మొత్తము ఈ 60 నామాల్లో చూపించారు. దీనికి పూర్వరంగంగా వజ్రేశ్వరి, వామదేవి అని 7 నామాలు, దాని చివరికి అనుసంధానం చేస్తూ స్వాహ, స్వధ, మతి, మేధ, శృతి, స్మృతి, అనుత్తమ అని 7 నామాలు ఉన్నాయి. మొత్తం లలితా సహస్రనామంలో ఒక్క పాదంలో 7 నామములు ఉన్న పాదము ఇది ఒక్కటే. కొన్ని చోట్ల 3 నామాలు, కొన్ని చోట్ల 2 నుంచి 5 నామాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇంతవరకు చెప్పిన దానికి ముగింపు. యాజ్ఞంబ స్వరూపిణి దగ్గర ఉన్నాం మనము. అక్కడితో ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తాము. మనకి 12 జనవరి ఈరోజు వివేకానంద స్వామి వారి జయంతి కాబట్టి మనం కూడా వివేకానంద స్వామి వారి దగ్గర మనం ఒక స్ఫూర్తి తెచ్చుకొని గురువుకి ఆయన చేసిన శుశ్రూష, గురువుకి ఆయన చేసిన అద్భుతమైన సేవ మనం తలుసుకుంటాము. వివేకానందుల వారు ఆ ఆ, ఆయనకి ఆయన జీవితం అంతా భయంకరమైన పావర్టీ. ఆయనకి బ్రదర్స్ సిస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. అంత బీదరికంలో అన్ని రోగాలతో, ఆయనకి డయాబెటీస్ ఉండేది. అన్ని రోగాలతో ఆయన ఫోకస్ ఎప్పుడు గురువు మీద, ఆ తత్వం మీద మాత్రమే ఉండి ప్రపంచానికి ఎంతో సేవ చేసిన ఆ వివేకానంద స్వామికి నమస్కారం చేసుకొని, ఆయన ఒక సత్శిష్యుడు అన్నమాట.
మనం సత్శిష్యుడిగా మారాలి అంటే వివేకానంద స్వామి యొక్క స్ఫూర్తి మనం తీసుకోవాలి. భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహా వ్యక్తిత్వము వివేకానంద స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన